హస్తాశ్రమంలో ఉండి తన భార్య తన బిడ్డలు లంపటం ఉన్నా భగవంతుడి వైపు దృష్టి సారించి నిస్వార్థంగా భగవత్ కథని చెప్పుకుని భగవత్ కైంకర్యం చేసి బ్రతికేటటువంటి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు కోళ్లలాంటి వాళ్ళు. అందులో ఆ కోళ్లల్లో కూడా మహాపురుషులైనటువంటి కోళ్లున్నాయి. త్యాగరాజు గారు లేరండి, అన్నమాచార్యుల వారు లేరు, రామదాసు గారు లేరు. వీళ్ళందరూ గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళే. వీళ్ళందరికీ భార్యాబిడ్డలు ఉన్నారు. కానీ ఎప్పుడు డబ్బు గురించి లంపటం లేదు వాళ్ళకి. అందుకని కోడి తన్నినట్టు తన్నేశారు వజ్రవైఢూర్యాలను. ఎప్పుడు బియ్యపు గింజల మీద దృష్టి, తన కాళ్ల దగ్గర ఉన్న దాన్నే తాము వెతుక్కు తిన్నారు. బ్రహ్మాన్ని అక్కడే అనుభవించారు. త్యాగరాజు గారి జీవితం చాలదా? ఆయనకి మహారాజులు వచ్చి ఇంటి ముందు నిలబడి వచ్చి ఒక్క కీర్తన చేస్తే చాలయా నీకు వజ్రవైఢూర్యాలు కురిపిస్తా ఉన్నారు. రాముణ్ణి తప్ప వేరొకడిని కీర్తించరనివారు. ఇంట్లో పూరి పాక మధ్యలో ఓ తడిక కట్టి ఇటు పక్కన జపేశుడని వాళ్ళ అన్నగారు ఉండేవాడు, ఇటు పక్క త్యాగరాజు గారు ఉండేవారు. ఆయనకి దరిద్రం, ఈయనకి దరిద్రం. కానీ దరిద్రంలో ఆయనకి కనపడేది, కానీ సౌభాగ్యం అంతా అసలు త్యాగరాజు గారిది. అందుకని ఏమిట్రా ఒక్క కీర్తన చేయమంటే రాజుగారి మీద కీర్తన చేస్తే వీడి సొమ్ము పోయిందా, ఈ లక్షలు ఇస్తాడు, అది మానేసేసి రాముడి దగ్గర కూర్చుని ఎప్పుడు పాటలు పాడతాడని కోపం వచ్చి ఓ రోజు రాత్రి వేళ జపేశుడు ఈ సీతారామ లక్ష్మణ హనుమ విగ్రహాల్ని మూట కట్టి కావేరీ నదిలో పారేశాడు. పారేస్తే తన జీవితమే పోయినట్టుగా ఏడిచారు త్యాగరాజు గారు. ఏడిస్తే మహానుభావుడికి నీటి కెరటముల మీద తేలి వచ్చాయి. వస్తే అదిగో వస్తున్నారు స్వామిని ఆ ఊరి వాళ్ళందరూ మురిసిపోయి పల్లకి తెచ్చి అందులో కూర్చోబెట్టి తీసుకెళ్లారు. ఇది త్యాగరాజు గారి జీవితం అంతా. ఆయన శిష్యులకి సంగీతం నేర్పేవారు. ఎవ్వరి దగ్గర ఎప్పుడు నయా పైసా ఆయనకి తెలియదు. తానొకటి సంపాదిస్తే కదా మధ్యాహ్నం అయ్యే వేళటికి రామచంద్రమూర్తి మీద కీర్తన పాడుకుంటూ మురిసిపోతూ ప్రతి ఇంటి ముందుకి వెళ్లి నిలబడితే ఆ ఇంటి వాళ్ళు సంతోషంతో తెచ్చి ఆయన యొక్క జోలిలో ఏది పడేస్తారో దాన్ని తీసుకొచ్చి ఆ భార్య ముందు పెడితే వాటాలు వేసి శిష్యులకది పెట్టి తానది తిని సంగీతం నేర్పి రామనామని చెప్పుకుంటూ రాముడిలో లీనమైపోయిన మహాపురుషుడు త్యాగరాజు గారు. రామదాసు గారికి విమానం వచ్చి వెళ్లిపోయిన వాడు రామదాసు గారు. ఎంతమంది మహాపురుషులు లేరు సంసారంలో ఉండి గట్టెక్కిపోయిన వాళ్ళు. అదిగో అటువంటి మహాపురుషులు కోళ్లు. అక్కడ విరజానది ఆయనని విడిచిపెట్టి ఉండలేక గోదావరిగా వచ్చింది. ఆయన వెంకటాచలపతిగా ఉంటే స్వామి పుష్కరిణిగా వెడుతుంది. ఆయన కృష్ణావతారంగా ఉంటే యమునా నదిగా వస్తుంది. అక్కడ ఆయనతో నిత్యము పరిచర్య చేసేటటువంటి నిత్యసూరులనబడేటటువంటి ముక్త పురుషులు వారు ఆయనని విడిచిపెట్టి ఉండలేక ఇక్కడ శ్రీ వైష్ణవులుగా వచ్చారు. వచ్చి నిరంతరము ఆయన యొక్క కైంకర్యము చేస్తూ ఉంటారు. అందుచేత ఆయన్ని విడిచిపెట్టి ఉండలేక ఆయనతో పాటు వచ్చేటటువంటి వాటిలో అమ్మవారి స్వరూపం ఒకటి. అసలు ఆయనని విడిచిపెట్టి ఉండలేని రెండవ పదార్థంగా చెప్పడం అసలు ఒక విధంగా చెప్పాలి అంటే అలా కుదరదు కూడా. ఎందుకంటే అసలు రెండు అని చెప్పడానికి కుదరదు అది. ఎందుకంటే ఆ రెండు ఎప్పుడూ ఒకదానినొకటి ఆశ్రయించే ఉంటాయి. అందుకే సీతమ్మ తల్లి తన మాటలలోనే చెప్పింది, శక్త్యా లోభయితుం నాహం ఐశ్వర్యేణ ధనేన వా అనన్యే రాఘవేణాహం భాస్కరేణ ప్రభాయధ అంది. సూర్యుడి కాంతి ఎలా విడివడవో, దీపము దీపపు ప్రభ ఎలా విడివడవో, అలా ఆ లక్ష్మీనారాయణులు సర్వకాలములయందు ఒకరితో ఒకరు కలిసే ఉంటారు. అందుకే లక్ష్మీ అష్టోత్తరానికి రామానుజాచార్యులు వారు ఇచ్చినటువంటి గద్యలో ఓం భగవన్నారాయణాభిమతానురూప స్వరూప రూప గుణవిభవ ఐశ్వర్య శీలాది అనవధికాతిశయ అసంఖ్యేయ కళ్యాణ గుణగణాం అని చెప్తూ నిత్యానపాయని అని పిలుస్తారు. నిత్యానపాయని అంటే విడిచిపెట్టి ఉండక సర్వకాలములయందు ఆయనతో పాటు వచ్చేటటువంటి తల్లి. ఇదిగో ఆ ద్రావిడ సాంప్రదాయంలో అమ్మవారిని నీలాదేవిగా ప్రస్తుతి చేస్తారు. ఆ నీలాదేవిని ఇవాళ నిద్రలేపుతున్నారు. ఎందుచేతనంటే ఆవిడ పురుషకారం, ఆవిడ మధ్యవర్తిగా ఉండి గురువులు ఎటువంటి పని చేస్తారో అమ్మవారు కూడా ఇంచుమించుగా అదే వ్యవహారం నడుపుతుంది. ఎందుచేత అంటే భగవంతుడికి భక్తుడికి మధ్యలో అనుసంధానంగా ఉండి భగవంతుడి దగ్గరికి చేరుస్తుంది ఆవిడ. అందుకని ఘటకురాలు అని పిలుస్తారు. అదిగో ఇవాళ తల్లి అటువంటి సమాశ్రేణీయత కలిగినటువంటిదై ముందు అమ్మవారిని నిద్ర లేపితే తప్ప, ఆవిడ కటాక్షమును పొందితే తప్ప, ఆవిడ పాదములను చేరితే తప్ప, ఆవిడ యొక్క ఆనుకూల్యత సిద్ధిస్తే తప్ప పరమపురుషుని యొక్క అనుగ్రహము కలగదని ఇవాళ ఆ నీలాదేవి యొక్క పాదములను ఆశ్రయించారు. ఆశ్రయించి ఆవిడ్ని నిద్ర లేపడంతో ప్రారంభం. కానీ ఆవిడ్ని నిద్ర లేపడంలో తిన్నగా ఆవిడ్ని పిలవరు. ఆవిడ్ని పిలిచేటప్పుడు ముందు నందుని యొక్క కోడలా అని పిలుస్తారు. ఆ పిలవడంలో నందుడికి మళ్ళీ 3 విశేషణాలు వేశారు.
ఆ మూడు విశేషణాలే ఆయనకి ఏనుగులతో పోరాడేటటువంటి శక్తి ఉంది. మదజలమును స్రవించేటటువంటి ఏనుగు గున్నల యొక్క మందలు ఆయన దగ్గర ఉన్నాయిట. మదజలమును స్రవించేటటువంటి ఏనుగు యొక్క బలం ఎలా ఉంటుందో అటువంటి భుజబలము కలిగినటువంటి వాట. అటువంటి మూడు రకములైన బలములు కలిగినటువంటి నందగోపుని యొక్క కోడలా పిలిచి, నువ్వు లేచి వచ్చి ఆ తలుపు తీసి మాకు కృష్ణ దర్శనాన్ని కటాక్షించాలి. ఆ కటాక్షించేటప్పుడు తెల్లవారిపోయిందనడానికి గుర్తేమిటి? నువ్వు వచ్చి ఎందుకు తలుపు తీసి మాకు కృష్ణుని యొక్క దర్శనం ఇవ్వాలి అంటే, అదిగో అక్కడ కోళ్లు గుంపులు గుంపులుగా చేరి అవన్నీ అంతటా అరుస్తున్నాయి. అది ఒక గుర్తు. రెండు, మాధవీలత పాకి అల్లుకున్నటువంటి పందిరి మీదకొచ్చి కూర్చుని కోయిలలు కూస్తున్నాయి. అది ఒక గుర్తు. ఈ రెండింటి చేత తెల్లవారినదని తెలుస్తోంది. అత్యంత సుగంధము కలిగినటువంటి కేశపాశము కలిగినటువంటి ఓ నీలా, నువ్వు చేతిలో పూలబంతిని పట్టుకుని ఉన్నావు. మేము నీ బావ యొక్క గుణములను కీర్తించడానికి వచ్చావు. అందుచేత నువ్వు నిద్రలేచి మా అందరికీ నాయకత్వము వహించి, ఆ నాయకత్వము వహించమనేది గోపికల్ని పిలుస్తారు. అందుచేత నువ్వు లేచి వచ్చి ఎర్ర తామర పువ్వు వంటి నీ చేతితో ఆ తలుపు యొక్క గడియని తీసేటప్పుడు చేతి గాజులు గల్లుమనేటట్టుగా ఆ గడియ తీసి మాకు కృష్ణ పరమాత్మ యొక్క దర్శనమును ఇప్పించవలసినది అని ఈ పాశురంలో నీలాదేవిని ప్రస్తుతి చేసి ఆవిడ పాదములు పట్టి ప్రార్థన చేస్తారు. ఆ పాశురమే 18వ పాశురం. అందుకని ముందు మదకళిత్ నోడాద తోల్వలియన్ అని ప్రారంభం చేసి ఇందులో ఆ ఏనుగుల గురించి మాట్లాడతారు. ఈ ఏనుగుల గురించి మాట్లాడడంలో నిజానికి మూడు విశేషణాల్లో ఏనుగులతో పోరాడతాట. ఏనుగుల యొక్క మందలని కలిగి ఉన్నవాట, ఏనుగు వంటి బలమున్నవాట. మూడు విశేషణాలు వేశారు. ఇందులో మీరు భాగవతంలో నందుడి గురించి తెలివితే ఆయనకి ఎక్కడా ఏనుగు గున్నలు ఆయన దగ్గర ఉన్నట్టు గాని, ఆయన ఏనుగుల్ని పోషించినట్టు గాని, లేకపోతే ఏనుగులంటే బలం ఉండి ఆయన ఏదో పోరాటాలు చేసినట్లు గాని ఎక్కడా నందుడి గురించి ఎక్కడా ప్రస్తావన లేదు భాగవతంలో. కానీ మరి ఈ మాటలు ఎందుకు అనవలసి వచ్చింది అంటే, కొడుకుని దృష్టిలో పెట్టుకుని, కృష్ణ పరమాత్మని దృష్టిలో పెట్టుకుని తండ్రి గారిని కీర్తిస్తున్నారు. కృష్ణ పరమాత్మ ఏనుగులతో యుద్ధం చేశారు. ఎక్కడ అంటే కువలయాపీడం అనేటటువంటి ఏనుగు యొక్క అహంకారమును అణచి దాన్ని సంహరించారు. చిత్రం ఏమిటంటే, ఒక ఏనుగుని రక్షించారు గజేంద్ర మోక్షం, ఒక ఏనుగుని మర్దించారు కువలయాపీడం. అందుచేత ఏనుగులతో యుద్ధము చేయగలిగినటువంటి బలమున్నవాడా అని పిలవడంలో, ఏనుగులతో యుద్ధము చేసేవాడా అనడంలో కృష్ణుడిని దృష్టిలో పెట్టుకుని తండ్రితో మాట్లాడుతున్నారు. రెండు, మరి కృష్ణుడికి ఏనుగులు లేవు కదా, అదే నందుడికి ఏనుగులు లేవు కదా అంటే దానికి ఒక చిన్న సమర్థన చెప్పారు. కృష్ణుడి దగ్గర ఆ దేవకీదేవి యొక్క భర్త అయినటువంటి వసుదేవుడు, ఆయనకి ఉన్నటువంటి ఏనుగులు ఈ నందుడి దగ్గర ఉండేవిట. దేవకీదేవి తో పాటుగా రోహిణి కూడా ఆయన భార్యయే కదా వసుదేవుడికి. ఆ రోహిణీదేవి నందవ్రజంలో ఉండబట్టి కదా అక్కడ దేవకీదేవి యొక్క గర్భాన్ని వెలికి తీసి రోహిణిలో ప్రవేశపెడితే బలరాముడు ఉద్భవించాడు. అందుకని ఆ వసుదేవుని యొక్క భార్య అయినటువంటి రోహిణియే నందవ్రజంలో ఉండగా వసుదేవుని యొక్క ఏనుగులు ఉండడంలో పెద్ద ఆశ్చర్యమే ఉంది. అందుకని ఆ ఏనుగుల మందలు కూడా ఇక్కడ ఉండేవిటే. ఉండి అంటే అంత మిత్రత్వం ఉన్నటువంటి వాళ్ళు ఆ నందుడు వసుదేవుడు. అందుకని ఎంత విశ్వాసం, ఎంత ప్రేమ, ఎంత స్నేహం లేకపోతే మిగిలిన భార్యలు కారాగారంలో ఉండగా, వసుదేవుడు కారాగారంలో ఉండగా రోహిణిని ఒక్కదాన్ని తీసుకొచ్చి నందవ్రజంలో నందుడి దగ్గర రక్షణ భారం వహించమని రోహిణిని తీసుకొచ్చి నందుడి దగ్గర ఉంచుతాడు వసుదేవుడు. అందుకని ఆయన యొక్క ఏనుగుల మందలు కూడా ఉండేవిట నందుడి దగ్గర. ఆ ఏనుగులు కూడా అడవికి వెళ్లి మేత మేసి వెనక్కి వస్తుండేవిటే. అదిగో అయితే బాహ్యంలో నిజంగా ఈ ఏనుగుల గురించి పెద్ద అల్లరి పడిపోక్కర్లా. అసలు రహస్యం ఆ లోపల ఉండేటటువంటి ఆంతర విషయం ప్రధానం. అందుచేత అటువంటి ఏనుగుల యొక్క గుంపులు తన దగ్గర కలిగినటువంటి వాడు, ఏనుగుకి ఎంత బలం ఉంటుందో అంత బలం ఉన్నవాడు. ఈ మూడు విశేషణాలు చెప్పారు. చెప్పి అటువంటి నందుడికి కోడలా అని పిలిచారు. నిన్నటి రోజున కూడా నందుణ్ణి నిద్రలేపేటప్పుడు ఆయనకి కొన్ని విశేషణాలు వేశారు. అంబరమే, తన్నీరే, శోరే అని కావలసినటువంటి వారికి వస్త్రములనిచ్చేటటువంటి వాడు, కావలసిన వారికి అన్నమునిచ్చేవాడు, కావలసిన వారికి నీళ్లనిచ్చేవాడు,
ధర్మబుద్ధితో ఎటువంటి ఫలాపేక్ష లేకుండా ఇచ్చేటటువంటి ఉదార బుద్ధి కలిగిన నందుడు అని పిలిచారు. ఆ పిలవడంలో నందుడంటే గురువు అని చెప్పుకున్నాను నిన్న. అదిగో ఇవాళ కూడా ఆ స్వరూపం గురించే మాట్లాడుతున్నారు. ఏనుగులతో పోరాటము చేయడము అంటే ఆ ఏనుగులు బయట ఎక్కడా ఉండవు, అసలు ఆ ఏనుగులన్నీ ఇక్కడ ఉంటాయి. అవి ఇక్కడ లేచి తిరుగుతుంటాయి. ఏనుగుకి మనకి సాధారణంగా శాస్త్రంలో ఎక్కడైనా చెప్పవలసి వస్తే ఏనుగుని ఎక్కువ చూపిస్తూ ఉంటారు. ఏనుగుని ఎక్కువ చూపించడం వెనకాతలో ఒక రహస్యం ఉంది. గజేంద్ర మోక్షంలో కూడా ఏనుగునే వాడుకున్నారు. ఏనుగుని ఎందుకు అంతలా చూపిస్తూ ఉంటారు అంటే, ఏనుగు అన్నింటికన్నా తక్కువ ఎత్తు ఎగురుతుంది, బరువు ఎక్కువ, ఒంటి బరువు. ఆ ఒంటి బరువు ఉండడమే ఏనుగు ఎక్కువ ఎగరలేదు. అందుకని అది ఎప్పుడు భూమిని అంటిపెట్టుకుని ఉంటుంది. అలా ఎప్పుడు సంసారాన్ని అంటిపెట్టుకుని సంసారమగ్నుడైపోయినటువంటి జీవి యొక్క స్థితిని చూపించడానికి ఏనుగుని చూపిస్తారు. కానీ సంసార లంపటము లేకుండా, సంసారమునందు నిమగ్నుడు కాకుండా ఉండడమే కామక్రోధాల్ని జయించడం. కామక్రోధాల్ని జయించడం అంటే ఇది వాక్యంతో నోటితో చెప్పేయడం అంటే చాలా తేలిగ్గా ఉంటుంది, కామక్రోధాదుల్ని జయించిన వాడు గురువు అని. కానీ ప్రపంచంలో ప్రపంచాన్నంతటినీ జయించచ్చేమో, కామక్రోధాదుల్ని మాత్రం జయించలేదు. అందుకే దేవి భాగవతంలో వ్యాస భగవానుడు ఒక అందమైన మాట చెప్తారు. ఆయన అంటారు, భ్రమన్ సర్వతీర్థేషు స్నాత్వా స్నాత్వా పునః పునః నిర్మలం న మనో యావత్ యావత్ సర్వం నిరర్థకం అన్నారు. నువ్వు ఎన్ని తీర్థాలు తిరుగు, ఎన్ని నదుల్లో స్నానం చెయ్యి, ఎన్ని క్షేత్రాలకెళ్ళు, ఎన్ని దేవాలయాలకెళ్ళు, ఇవన్నీ ఎందుకు తిరుగుతున్నావు అంటే మనస్సుని నిర్మలం చేసుకోవడానికి. ఈ మనస్సు నిర్మలం అవ్వకుండా ఎన్ని క్షేత్రాలకెళ్ళినా మనస్సులో సంసారాన్ని కామక్రోధాదుల్ని పట్టుకుని అక్కడికి వెడితే దానివల్ల వచ్చేటటువంటి ఉపయోగం ఏం లేదు. అన్నింటికన్నా రహస్యం ఏమిటంటే, ఇంద్రియాని బలిష్టాని ననియుక్తాని మానద. అన్నింటికన్నా బలమైనవి ఏమిటి అంటే ప్రపంచంలో ఇంద్రియాలు. మీరు 100 మంది పిల్లల్ని బెత్తం పట్టుకుని తలెత్తకుండా చదివేటట్టు చెయ్యొచ్చు. అత్యంత పౌరుష పరాక్రమములు కలిగినటువంటి రాజుని లొంగ తీసుకోవచ్చు. ఏదైనా భుజబలంతో తెలివితేటలతోటి సాధించచ్చేమో కానీ ఇంద్రియాల్ని నిగ్రహించడం మాత్రం అంత తేలిక కాదు. కన్నుని నువ్వు ఇది చూడకుండా ఉండు అని నిగ్రహించండి, అదేం ఉండదు. చెవిని ఇది వినకుండా ఉండు అనండి, అదేమీ వినదు. ఇక్కడ కూర్చుని పాపం పూజ చేసుకుందాం అని కూర్చుంటాడు, కానీ టెలిఫోన్ మీద, ఆ తలుపు కొట్టినవాడి మీద, ఇంట్లో భార్య స్నానం చేస్తుంటుంది, పిల్లలు ప్రైవేట్కి ఎడతారు. ఈయన తప్పేం లేదు పాపం, సంధ్యావందనం చేసుకుంటూ ఉంటాడు, ఎవరో వచ్చి తలుపు కొడుతుంటారు. అప్పుడే చెప్తుంటాడు, ఆ మంత్రం చెప్పి ఆ అర్ఘ్యం ఇస్తుంటాడు. ఒక మాట టకటకటక చప్పుడైపోతుంది, రెండో మాట ఇక్కడ ఇస్తుంటాడు, ఇంకా చప్పుడైపోతుంది. లోపల నుంచి విసుగొచ్చేస్తుంటుంది, యాంత్రికంగా నీళ్లు వెళ్ళిపోతుంటాయి అర్ఘ్యం. కానీ మనస్సంతా అక్కడికి వెళ్ళిపోతుంది. ఎందుకని ఈ ఇంద్రియం లాగేసింది. లాగేగానే మూడో మాట అర్ఘ్యం ఇవ్వకుండా పెద్ద పరుస్తాడు, ఏంటి అంత తలుపు కొడుతున్నారు ఎవరు తీరా అని. ఎందుకని ఇది లాగేసింది. అలా కన్ను లాగేస్తుంది, ముక్కు లాగేస్తుంది, స్పర్శేంద్రియం లాగేస్తుంది, నాలుక లాగేస్తుంది. 5 ఇంద్రియాల్ని నిగ్రహించడం అంటే అంత మాటలేం కాదు. ఒక్క ఇంద్రియ ప్రకోపానికే ఒక్కొక్క జాతి మరణిస్తుంది. కన్ను బాగా పనిచేస్తే ఆ చూడడం అనేటటువంటి ఇంద్రియం యొక్క లౌల్యానికి కొన్ని పడిపోతాయి, వినడానికి కొన్ని పడిపోతాయి. ఇప్పుడు మళ్ళీ అవన్నీ చెప్పడం అంటూ ప్రారంభం చేస్తే అది చాలా సమయం తీసేసుకుంటుంది. ఆ వినడానికి జింక పడిపోతోంది పాటకి, చూడ్డానికి దీపపురుగు పడిపోతోంది, స్పర్శకి ఏనుగు పడిపోతోంది, రసేంద్రియానికి చాప పడిపోతోంది. ఇలా ఒక్కొక్క ఇంద్రియానికి పడిపోతున్నాయి. ఇంద్రియాలు ఉండడం ఎంత బలమో ఇంద్రియాల్ని నిగ్రహించడం అంత కష్టం. ఈ 5 మీరు ఆపలేరు, అవి వాటి విచ్చలవిడిగా తిరుగుతుంటాయి. ఆ విచ్చలవిడిగా తిరిగేటటువంటి ఇంద్రియాల్ని వెనక్కి తీయడం చాలా కష్టం. దీనికి గురువు యొక్క అనుగ్రహం కావాలి. ఇది ఎప్పుడు వెనక్కి తీసి పట్టుకుని ఉంటాడు గురువు. అందుకని ఆయనకి కామము క్రోధము ఈ రెండింటిని జయిస్తాడు. జయించడం అంటే చాలా యథార్థమైన మాట మాట్లాడాలి అంటే, కామక్రోధాదుల్ని జయించడం అంత తేలిక కాదు. వాళ్ళిద్దరు అన్నదమ్ములు, వాళ్ళిద్దరూ ఎప్పుడు అవకాశం కోసం చూస్తూ ఉంటారు. ఇంత చిన్న సందు దొరికితే ముందు కామం దూరుతుంది, అందులోకి దూరగానే దాని వెనకాతలే క్రోధం దూరిపోతుంది. పాపం ఆయన మంచిగా ఉండాలని అనుకుంటాడు. తిరుమలలో దర్శనానికి వెళ్లి ఇలా లోపలికి వెళ్లి దేవాలయంలోకి బయటికి వచ్చే వాళ్ళకి అక్కడ ఓసారి ఆపుతారు అందరినీ. ఈ లోపలికి వెళ్లే వాళ్ళు వెళ్ళిపోతుంటారు. ఎక్కువ మంది బయటకు వచ్చేసే వాళ్ళు అయిన తర్వాత ఓ విజిల్ ఒకటేసి
ఆ తాళ్ళలోంచి అవతల వాళ్ళని ఒకసారి అలా పంపిస్తూ ఖాళీ చేసి బయటికి వెళ్లే వాళ్ళని పంపించేస్తారు. ఈలోగా కొంచెం గార్డ్ అటో ఇటో తిరిగాడు అనుకోండి, ఈ బయటికి వెళ్ళిపోతున్నవాడు తాడు కింద నుంచి మళ్ళీ ఇటు వెళ్ళాడు అనుకోండి, వాడు మళ్ళీ దర్శనానికి వెళ్ళొచ్చు. అలా వెళ్ళిపోతూ ఉంటారు. కానీ గార్డు చూడడేమో, చూసేవాడు లేడు, నువ్వు తాడు కింద నుంచి దూరి రెండో మాట దర్శనానికి వచ్చావని. దానివల్ల ఎంత అసౌకర్యానికి, ఎంత ధర్మం తప్పి, ఎంత బైపాస్ లో వచ్చావో వాడు చూడడం. ఇది ఆయన లోపల లెక్కలో వేసుకుంటాడు. ఈ దెబ్బ ఎక్కడో తింటావు, నిన్ను దాటి కొంతమంది వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినప్పుడు ఎక్కడ, నిజ జీవితంలో వెళ్ళిపోయినప్పుడు తెలుస్తుంది ఆ బాధ ఏమిటో. అందుకని అది చూసుకోవాలి. ఆ ఇంద్రియాలు టక్కన లాగేస్తాయి, కోరిక పుడుతుంది, పుట్టి వెంటనే క్రోధం పుట్టేస్తుంది. అది జరిగిందనుకోండి సంతోషం, జరగలేదనుకోండి క్రోధం. ఈ రెండు జీవితాన్ని పట్టుకుని అలా తిప్పుతూనే ఉంటాయి. ఈ రెండు ఎంత జాగ్రత్తగా ఎలా ఉండండి. మీరు మాత్రం వాటి రెండింటిని ప్రతి క్షణం చెక్ చేయడం చాలా కష్టం. మనం ఇల్లు చెక్ చేస్తాం, ఊళ్ళో చెక్ చేస్తాం, ఇల్లు చెక్, బ్యాంక్ అకౌంట్లు చూసుకుంటూ ఉంటాం, పాలసీలు చూసుకుంటూ ఉంటాం, డైరీలు రాసుకుంటూ ఉంటాం, ఫోన్ నెంబర్లు, బ్లడ్ గ్రూప్, ఇన్ని చెక్ చేసుకుంటాడు. అసలు చెకింగ్ ఇక్కడ ఉండదు. ఇక్కడ ఓహో పుట్టేస్తుంటాయి కోరికలు, ఇవి తీర్చుకోవడానికి ప్రయత్నాలు, ఇవి తీరకపోతే డిసప్పాయింట్మెంట్. కానీ గురువులు ఏం చేస్తారంటే, వాళ్ళకి మొట్టమొదట వాళ్ళు చూసేది కోరికని చెక్ చేస్తారు. ఇది చాలా కష్టం అండి. యాక్చువల్ గా ఇది ఉపన్యాసం చెప్పినంత తేలిక కాదు యథార్థానికి. కోరిక ఎక్కడ పుట్టాలి, ఇక్కడ పుట్టాలి. ఇక్కడ పుట్టగానే దాన్ని వాచ్ చేస్తారు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ కోరిక, ఎవరిస్తున్నారు నాకు ఈ డిక్టం, ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట, నేను ఈ కోరిక తీర్చుకోవచ్చా, ఎందుకు పుట్టింది ఈ కోరిక, ఇది తీర్చడం ఎంతవరకు సబబు, ఇది తీరిస్తే ఊరుకుంటావా, ఇంకెన్ని అడుగుతావు అని ఉదాసీనంగా ఉంటారు. ఇలా ఉండడం, ఇలా వాచ్ చేయడం చాలా కష్టం. ఇలా పుట్టగానే అలా లొంగిపోతాం మనందరం. కానీ అలా లొంగకుండా ఉంటాడు గురువు. ఎందుకంటే ఆయనకి జ్ఞానం ఉంది కనుక, ఆత్మస్థితిగతుడై ఉంటాడు కనుక. ఆ కామాన్ని గెలిస్తే క్రోధాన్ని గెలిచినట్టే. ఎందుకని, అపాయింట్మెంట్ డిసప్పాయింట్మెంట్ ప్రాసెస్, అది తీరడం తీరకపోవడం, అందులోంచే క్రోధం పుడుతుంది. ఈ రెండింటినీ గురువు గెలుస్తాడు. అందుకే ఈ రెండింటినీ గెలిచి ఆత్మస్థితిగతుడై ఉంటాడు కనుకనే ఆయన నోరు విప్పి మాట్లాడక్కర్లేదు. ఆయన ఒక సంకల్పం చేశాడు అనుకోండి మనస్సులో, వీడు రక్షింపబడుగాక అని మనస్సులో అనుకున్నాడు అనుకోండి, ఆ సంకల్పం రక్షించేస్తుంది. అలా జరుగుతుందా అండి అని మనకు అనుమానం ఉంటుంది. అందుకే ఆ మాటలు అంత జాగ్రత్తగా వేశారు. ఏనుగు వంటి బలం గలవాడు. ఏనుగు దారి చేస్తుంది. ఏనుగుకున్న గొప్ప లక్షణం ఏంటంటే అది దారి చేస్తుంది. వానాకాలం వస్తే అనేక మొక్కలు, పాదులు, తీగలు పుట్టేస్తాయి. పుట్టేసి అల్లుకుపోతాయి అరణ్యంలో. అల్లుకుపోతే ఇతర జంతువులు వెళ్ళడానికి త్రోవ ఉండదు. ముందు ఏనుగు నడుస్తుంది, నడిస్తే త్రోవ వస్తుంది, వెనకాతల చిన్న జంతువులన్నీ వెడతాయి. ఆ ఏనుగంత తన నడక చేత దారి చేసేయగలదు. గురువు అంతే, నిర్లక్ష్యంగా అడ్డొచ్చేటటువంటి విషయ ప్రపంచాన్ని తోసేసి నడిచెళ్ళిపోతాడు. ఆయన మార్గంలో వెళ్ళిపోతే చాలు, మనం కూడా సంసారం అనేటటువంటి అరణ్యంలో ప్రవర్తించడానికి దారి దొరుకుతుంది. ఆయన ఒక సంకల్పం చేస్తాడు, అది రక్షించేస్తుంది. అందుకే భుజబలమున్నవాడు యుద్ధము చేసేటటువంటి వాడు. రెండు చేస్తాడు. ఏమిటి ఆయన భుజబలం అంటే, ఆయన ఇక్కడ కూర్చుని సంకల్పం చేస్తాడు. ఆయన చాలా బలవంతుడని మీకు తెలుసు. ఆయన కూర్చున్నాడు, ఏమంటే ఆయన ఆ పని చెప్పారండి అంటాడు. ఆ పని చెప్పారండి, ఆ పని జరగాలని ఆయన సంకల్పం చేశాడు. ఆ చెప్పిన పని చేయకపోతే ఆయన భుజాల్లో ఉన్న బలం తెలుసు, అందున పని జరుగుతుంది. వాడితో గొడవ ఎందుకు రావాడు, చాలా విపరీతమైన బలం ఉన్నవాడు కాదంటే కొడతాడు. అలా ఇది బాహ్య బలం. గురువుది ఆంతర బలం. గురువు సంకల్పం చేస్తే చాలా రక్షించేస్తుంది. అలా ఎలా జరుగుతుందండి అని మనకు అనుమానం వస్తుంది. దీనికోసం భారతంలో కథ చెప్పారు. ఎంత చిత్రమైన విషయం చెప్పారంటే, పూర్వకాలంలో పైలుడు అని ఒక ఆయన ఉండేవారు. ఆయనకు ఆశ్రమం ఉండేది. ఆయన మంచి గురువు. ఆ రోజుల్లో శిష్యుల్ని పోషించడం, చదువు చెప్పించడం తల్లిదండ్రుల బాధ్యత కాదు, రాజులు పోషించేవారు. పిల్లలు వెళ్లి ఆశ్రమంలో ఉండి గురువుకి శుశ్రూష చేసి నేర్చుకోవాలి. భగవంతుడికి సేవ ఎంత గొప్పదో అంతకన్నా గురువు యొక్క శుశ్రూష గొప్పది యథార్థానికి. అందుకని గురువుకి శుశ్రూష చేసి నేర్చుకునేవారు. నేర్చుకుంటే ఆయన దగ్గరికి వచ్చినటువంటి ఒక శిష్యుడికి, ఆయన ఉదంకుడు అను శిష్యుడు వచ్చాడు. ఆయనకి అన్ని విద్యలు నేర్పారు. ఆయన బయలుదేరి వెళ్ళిపోతున్నాడు నేర్చుకుని. వెళ్ళిపోతూ గురువుగారు మీకు ఏదైనా దక్షిణ ఇస్తానన్నాడు. అంటే నాకేమిస్తావురా నాయనా, నాకేం అక్కర్లేదు, నువ్వు బయలుదేరన్నాడు. గురువుకి ఏం కావాలి? అందుకని నాకు కావాలంటే కోరుకుంటే కామం ఉన్నట్టేగా, అందుకని నాకేమిస్తావు, నాకేం అక్కర్లేదు అన్నాడు. అలా కాదు, ఏదో ఒకటి ఇవ్వాలనుకుంటున్నాను అన్నాడు.
ఏదో ఒకటి ఇవ్వాలనుకుంటే లోపల మీ అమ్మగారు ఉంది గురుపత్ని, ఆవిడనడుగు, ఆవిడికి ఏమైనా కావాలంటే పోనీ ఆవిడనడుగు, ఆవిడికి తెచ్చిపెట్టన్నారు. అంటే గురుపత్నిని వెళ్ళి అడిగారు. అడిగితే ఆవిడంది, నేను 3 రోజులలో ఒక వ్రతం చేస్తున్నానయ్యా, ఆ వ్రతం చేసేటప్పుడు పౌష్యుడనే రాజు ఉన్నాడు, ఆ రాజుగారు నీ గురువు గారి దగ్గర చదువుకుని వెళ్ళాడు, ఆయన భార్య చెవులకు పెట్టుకునేటటువంటి కుండలములు అత్యంత శక్తివంతములు, నాకు ఆ కుండలములు తెచ్చిపెట్టు, 3 రోజుల్లో ఆ కుండలములు తెస్తే అవి పెట్టుకుని నేను వ్రతం చేసుకోవాలనుకుంటున్నాను అంది. గురువుగారి దగ్గరికి వచ్చి నమస్కారం చేశాడు. అదిగో పౌష్యుని యొక్క భార్య కుండలములు తేవడానికి ఎడుతున్నానన్నాడు. అంటే గురువుగారు అన్నారు, తప్పకుండా విజయోస్తు వెళ్ళిరా అన్నారు. బయలుదేరాడు. సగం దూరం వెళ్ళేటప్పటికీ ఓ ఎద్దు మీద ఎక్కి వస్తున్నాడు ఒక ఆయన. ఆయన గోమయం చూపించాడంటే ఆవు పేడ చూపించి ఇది తినన్నాడు. ఈ ఉదంకుడు అన్నాడు, ఏడా ఆవు పేడ తినడం ఏంటి, నాకు అక్కర్లేదన్నాడు. అంటే ఆయన అన్నాడు, ఇది మీ గురువు తిన్నాడు తెలుసా అన్నారు. మా గురువు గారు తిన్నారా అని వెంటనే తినేశాడు. అంటే ఇంకో మాట మాట్లాడలేదు ఉదంకుడు. వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి గురువుగారి ఇంటి, ఆ రాజుగారి ఇంటికి వెళ్ళాడు. రాజు బ్రహ్మచారి వచ్చాడని ఎదురెళ్ళి తీసుకొచ్చాడు. తీసుకొచ్చి ఏం కావాలన్నాడు. ఈ భార్య కుండలములు కావాలన్నాడు. లోపల ఉంది, నా భార్యని వెళ్ళి అడిగి తీసుకో అన్నాడు. లోపలికి వెళ్ళాడు. వెడితే ఆయన భార్య కనపడలేదు. బయటికి వచ్చి, మహారాజా బ్రహ్మచారులతో పరాచకం ఆడుతున్నావు, నీ భార్య అంతఃపురంలో లేదన్నాడు. నేను ఈ మాట అంటే నువ్వు బాధపడతావు, నీకు శౌచం లేదు, అందుకే నా భార్య నీకు కనపడలేదన్నాడు. అదే నాకు శౌచం లేకపోవడం ఏమిటన్నాడు. నా భార్యకు ఆ శక్తి ఉంది, శౌచం లేని వాడికి నా భార్య కనపడదు. నువ్వు బ్రహ్మచారివని లోపలికి పంపించాను అంతఃపురంలోకి, నువ్వు శౌచం తప్పిన బ్రహ్మచారి, అందుకే నీకు కనపడలేదు. నేను ఏం పొరపాటు చేశానని ఆలోచించాడు. మూత్ర విసర్జన చేసిన తరువాత రహదారి నుంచి వస్తూ కాళ్ళు చేతులు ముఖం కడుక్కోకుండా ఆచమనం చేశాను. ఆ అశౌచ దోషం నన్ను పట్టుకుంది, అందుకే నాకు కనపడలేదనుకున్నాడు. వెంటనే వెళ్లి కాళ్ళు చేతులు ముఖం, ధర్మం ఎంత జాగ్రత్తగా మాట్లాడతారో పెద్దలు. ఈ కాళ్ళు చేతులు ముఖం కడుక్కుని అప్పుడు ఆచమనం చేసి మళ్ళీ వచ్చాడు. కనపడింది ఆవిడ. కనపడితే దేనికి ఏం కావాలని అడిగింది. గురుపత్నికి ఇవి కావాలి, నీ కుండలములు కావాలి, తప్పకుండా తీసుకెళ్ళు అని వెంటనే ఆ కుండలాలు పట్టుకొచ్చి ఆవిడ ఇచ్చి కానీ జాగ్రత్త, తక్షకుడు వీటిని పట్టుకుపోవాలని ఎప్పటి నుంచో చూస్తున్నాడు, జాగ్రత్తగా పట్టుకెళ్ళాడు. సరే పట్టుకెడుతున్నాడు. సాయంకాలం అయింది, సంధ్యావందనం మానకూడదు. అందుకు నా కుండలాలు తీసుకెళ్లి గట్టు మీద పెట్టి సంధ్యావందనం చేస్తున్నాడు. చేసుకుంటుంటే ఆ వెనకాతలే ఒక ముసలి ఆ యాచకుని రూపంలో వస్తున్నాడు తక్షకుడు. ఈ కుండలములు ఎప్పుడైతే అక్కడ పెట్టాడో పట్టుకు పరిగెత్తాడు. పరిగెత్తగానే ఈయన సంధ్యావందనం చేసి వెనక్కి తిరిగాడు. ఈ ముసలాయనేమో ఈ పట్టుకు పారిపోతున్నాడు. ఆగు ఆగు అని ఈయన పరిగెత్తాడు. పరిగెడితే ఆయన ఒక పాము రూపాన్ని పొంది కలుగులోకి పారిపోయాడు. ఓహో, తక్షకుడు ఎత్తుకుపోయాడన్నమాట అని తెలుసుకున్నాడు. 3 రోజుల్లో గురుపత్నికి కుండలాలు తెస్తానన్నాను. అక్కర్లేదు మహాప్రభో అన్నవాడి దగ్గరికి వెళ్ళి ఇస్తానని వెంటపడితే ఇలాగే ఉంటాయి. గుణపాలు పెట్టి తవ్వి పుట్టలోకి వెళ్ళాడు. పుట్టలోకి ఎడుతుంటే ఇంద్రుడు వచ్చి, ఇలా పుట్టెన్నాళ్ళు తవ్వుతావురా అని వజ్రం పెట్టి దాన్ని పెద్దది చేశాడు. అందులోంచి పరిగెడుతూ నాగలోకాన్ని చేరాడు. అక్కడికి వెళ్ళేటప్పటికీ ఓ 2 ఆడవాళ్లు కూర్చుని నల్లదారాలతోటి తెల్లదారాలతోటి వస్త్రం నేస్తున్నారు. ఇంకో 6 కూర్చుని చక్రం తిప్పుతున్నారు. దానికి ఓ 12 ఆకులు ఉన్నాయి. ఆ చక్రానికి ఆకులంటే ఆ మధ్యలో ఉండే చెక్కలు తిప్పుతున్నారు. అటు ఇటు చూస్తున్నాడు. ఎక్కడికి పారిపోయాడు తక్షకుడని చూస్తుంటే ఓ గుర్రం మీద ఒక మహాపురుషుడు ఒక ఆయన వచ్చాడు. ఎవరు కావాలని అడిగాడు. అన్నాడు, నేను ఈ నాగలోకం అంతా ఆక్రమించాలన్నాడు. అయితే గుర్రం చెవులో ఊదన్నాడు. ఊదాడు. అగ్నిహోత్రం పుట్టింది, అంతా వ్యాపించింది. తక్షకుడు పరిగెత్తుకొచ్చాడు. అమ్మో, అగ్నిహోత్రం పుట్టించావురా, నేను తట్టుకోలేకపోతున్నాను, నువ్వు కుండలాల కోసమే కదా నా వెంట పడ్డావు, ఇగో తీసేసుకో బాబోయ్ అగ్నిహోత్రం అన్నాడు. వెనక్కి ఇమన్నాడు. మళ్ళీ ఆ గుర్రం చెవులోంచి అగ్నిహోత్రం లోపలికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తరువాత కంగారు పడ్డాడు. 2వ రోజు రాత్రి గడిచిపోతాం. ఎప్పటికెడతాడు తన గురువు ఆశ్రమానికి. బెంగ పెట్టుకుని నించున్నాడు. ఆ మహాపురుషుడు అడిగాడు, ఏం అలా చూస్తున్నావు అన్నాడు. తెల్లవారేటప్పటికి మా ఆశ్రమానికి వెళ్ళాలి, ఎలా వెడతానన్నాడు. ఈ గుర్రం ఎక్కి సంకల్పం చెయ్యి అన్నాడు. ఆ గుర్రం ఎక్కి సంకల్పం చేశాడు. ఆశ్రమంలో ఉన్నాడు. బ్రాహ్మీ ముహూర్తం అవుతోంది. గురువు గారి భార్య అభ్యంగన స్నానం చేసి వ్రతానికి పీటల మీదకి వస్తోంది. గభాలన పట్టుకెళ్లి ఆవిడ చేతుల్లో పెట్టి సాష్టాంగ నమస్కారం చేశాడు. చేస్తే ఇంద్రుడు ప్రత్యక్షమై గురువుగారు కనపడి, ఎరా నాయనా తీసుకొచ్చావా అని ఏమీ తెలియని వారిలా గురువుగారు మాట్లాడారు. అప్పుడు ఇంద్రుడు ప్రత్యక్షమై చెప్పాడు, నువ్వు బయలుదేరేటప్పుడు పిచ్చివాడా 3 రోజులలో అటువంటి రాణి దగ్గర కుండలాలు తేగలవా, నీకు ఆ శక్తి ఉందా? నువ్వు తేలేవు. కానీ గురువుకు చేసిన శుశ్రూషకి, గురువుకి ఏదో ఒకటి ఇవ్వాలన్న నీ తాపత్రయాన్ని చూసి నీకు శుభం కలగాలని నీ గురువు సంకల్పం చేశాడంతే. ఆ సంకల్పం నిన్ను కాపాడింది. కానీ నీకు గురువు పట్ల అటువంటి నిబద్ధత ఉందా లేదా చూడాలనుకున్నాను. అందుకని వృషభాన్ని ఎక్కొచ్చాను. ఈ పేడ తిను నీ గురువు తిన్నాడన్నాను.
మా గురువు తింటే నేను తింటానన్నా అంతే, మా గురువు పేడ తింటే అనలేదు. అది అమృతం. అమృతం అంటే ఈ శరీరాన్ని నుంచేది కాదు, ఆత్మ నుంచేది. అమృతాన్ని గురువు తిన్నాడంటే అమృతత్వం ఆయనకి తెలుసు. అది నువ్వు మరి గౌరవం. ఎందుకని ఏమిటో ఇన్ని చెప్తాడు గాని ఆవిడ చీపురు పుల్ల కింద తీసి పారేస్తుంది. ఇంటికి వెడితే ఇలా ఉంటాడు. ఏమిటో పాపం ఆయన అదృష్టం అంటారు. అందుకని ఆయన గౌరవాన్ని అనుక్షణం నిలబెట్టేది, ఆయనకు ఒక పరిపూర్ణతనిచ్చేది నిజానికి స్త్రీ. అందుకని ఇవాళ ఆ నందుని కోడలా అని పిలిచారు. పిలిచి, అమ్మా నువ్వు నిద్రలే, నువ్వు నిద్ర లేవడంలో ఎలా నిద్ర లేవాలి, నీకు సహజమైనటువంటి సుగంధము కలిగినటువంటి దీర్ఘమైన కేశపాసము కలదానా అని పిలిచారు. మామగారి కోడలిగా ఆవిడ యొక్క గొప్పతనాన్ని చూపించారు. ఇప్పుడు ఆ మామగారి కొడుకుకి భార్యగా చూపిస్తున్నారు అందాన్ని. అసలు మహాభారతం దీని గురించి చాలా అందంగా మాట్లాడింది. ద్రౌపది దగ్గరికి వెళ్ళి సత్యభామ అడిగింది ఓ రోజున, నీకు 5 భర్తలు కదా, 5 భర్తలు ఎప్పుడు నీకు వశవర్తులై ఉంటారు, ఒక్కళ్ళు నిన్ను చిన్న చేసి మాట్లాడరు, ఆ రహస్యం ఏమిటో నాకు చెప్తూ, ఎందుకంటే నీకు 5 భర్తలు, నాకు వచ్చిన సమస్య ఏమిటంటే 16,000 మంది గోపికలు మా ఆయనకి. 5 భర్తల్ని నువ్వెలా వశం చేసుకున్నావో చెప్తే 16,000 మంది గోపికలు ఉన్నవాడిని నేను అలా వశం చేసుకుంటాను. ఆ రహస్యం ఏమిటో చెప్తూ అని అడిగింది. అడిగితే ద్రౌపదీదేవి ఆ రోజున ఎన్ని రహస్యాలో చెప్పింది సత్యభామకి. ఏమిటో తెలుసా అండి, మా ఆయన వచ్చి ఎప్పుడైనా ఇది చెయ్యి అంటే అలాగే చేసేస్తాను అని 1/2 గంట పోయిన తర్వాత ఒకవేళ అలా చేయకుండా ఉండడం మంచిది అనిపిస్తే, ఏమంటే మీరు చెప్పినట్టు చేసేస్తాను కానీ ఒక్కసారి ఆలోచించండి ఇలా చేస్తే అంటాను తప్ప మీ బుద్ధి ఎప్పుడంటే ఇలాగే చెప్తుంటారు మీరు అని అనను నేను. అందుకని నాకు చెప్పడంలో పంచుకుంటారు. ఇది చాలా అవసరం. భార్యాభర్తలు ఇద్దరు 2 చక్రాలు. ఇలా చెప్పగానే చెడి అంటే పెడి కాలు పెట్టినతోనే కాంతుని వెడవిర్చి నిండు సంసారంబు 2 చేసి తన మెగడెంత అర్జన పరుడైన పరుగు పుల్లమ్మ కాపురము మిచ్చి ప్రాణేశుడొకటి సల్పక తానొకటి సల్పి ఇది ఏమనంగ ఖస్సుమను చులీచి విభుడెందులకు నేని విసిగి ఒక్కటి అన పెళ్ళున 10,000 గుప్పి పట్టజాలక పెనివిటి ఇట్టేయన్న బావికిని ఏటికిని పడి పరుగులెత్తడి కాంతతోడి కాపురము కంటే వేరే నరకంబు కలదే అన్నాడు. అందుకని వాళ్ళిద్దరి మధ్య ఉండవలసినటువంటి అవగాహన అటువంటిది. అందుకని ఆ ద్రౌపదీదేవి ఇలా, మళ్ళీ భారతం ఎందుకు కానండి, ఉన్న పాశురం ఒకటి అయితే అదే అందం. అందుకని ఆ భర్తని వశం చేసుకోవడంలో ఉందిట. వశం చేసుకోవడం అంటే చేతిలో కర్రట్టుకునో దీని ఎదురుగుండా నోరు ఎత్తితే కొంప కొల్లేరైపోతుందని మొగుడు భయపడిపోయో 104 జ్వరం వచ్చో మాట వినడం కాదు. అపారమైన ప్రీతితో స్వాధీన వల్లభ అంటారు దీన్ని. ఇది ఆవిడ కేశపాసం చూపిస్తుంది. దీనికి సహజ సుగంధం ఉంది. అంటే వ్యామోహం భర్త పట్ల. ఆవిడ భర్తకి నిత్యము అనుసరణీయ, ఆయన్ని విడిచిపెట్టి ఉండదు. ఆయన ఏం చేసినా ఆయన వెనకాతలే ఉంటుంది, ఇంకేం అక్కర్లేదు. ఎప్పుడు ఆవిడతోటే. ఓసారి శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారు సభలో కూర్చున్నారు. కూర్చుంటే ఆయన పక్కన ఒక పండితుడు కూర్చున్నాడు. కూర్చుని లక్ష్మీదేవి గురించి ఓ మాట చెప్పాడు. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం అని శ్లోకం ఉంది లక్ష్మీదేవి మీద. ఆవిడికి పుట్టిల్లంటే చాలా గౌరవం. పాలసముద్రంలో పుట్టింది, అందుకని ముందు పాలసముద్రంలో తండ్రి గారి పట్ల అనుబంధాన్ని ఆవిడ ఎక్కువగా స్మరిస్తుంది. అందుకని లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం అని శ్లోకం వచ్చింది అని ఏదో చెప్తున్నాడు. చెప్తుంటే అప్పలాచార్య స్వామి వారు తట్టుకోలేక గబుక్కుని మైక్ తీసుకుని అన్నారు, అక్కడతో ఆ శ్లోకం ఆగిపోలేదు. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం. ఆవిడ పుట్టింది ఎక్కడైనా ఎప్పుడూ ఉండేది ఆయన వక్షస్థలం మీద. అసలు ఆవిడ విడిచిపెట్టి ఎప్పుడు రాదు మళ్ళీ పాలసముద్రానికి. అందుకని పుట్టింది ఎక్కడో అక్కడ పుట్టాలి, కానీ మెట్టినింటి గౌరవాన్ని నిలబెట్టింది. అక్కడే ఉండిపోయింది. అలా ఆయన గుండెల్లో నిలబడిపోయింది. ఏం చోట్లేదా ఇక్కడ పెట్టుకోవడం ఎందుకు ఆవిడ్ని అంటే, భార్య పొందవలసిన స్థానం అది. బయట ఎక్కడ తిరుగుతున్నావు కాదు. ఆఫీస్కి ఆవిడ వెళ్ళొచ్చు, ఆఫీస్కి ఈయన వెళ్ళొచ్చు. అంతేకాని రోజు కోటేశ్వర ఉపన్యాసంలో చెప్పారండి ఇక్కడ గుడ్డ కట్టుకుని దాంట్లో పెళ్ళాన్ని కూర్చోబెట్టుకుని తిరగమనే దాని ఉద్దేశం అది కాదు. అస్య దేవ్యా మనస్తస్మిన్ తస్య చాస్యాం ప్రతిష్ఠితం తేనేయం శుచి ధర్మాత్మ ముహూర్తమపి జీవతి అంటారు హనుమ. ఈవిడ మనస్సు ఆయన దగ్గరుంది, ఆయన మనస్సు ఈవిడ దగ్గరుంది. ఇది దాంపత్యం అంటే. అందుకని శుభలేఖ వేస్తే జానక్యాహ కమలాంజలి పుటేయాహ పద్మరాగాయితాహ న్యస్తా రాఘవ మస్తకేత విలసతృంధ ప్రసూనాయితాహ అన్నారు. ఈయన మనస్సు ఆవిడికి తెలుసు, ఆవిడ మనస్సు ఈయనకి తెలుసు. ఆయన గురించి ఏదైనా చెప్తే అబ్బాయి ఆయన ఒప్పుకోరండి ఇది అనేస్తుంది. ఎందుకు అనేయగలిగింది? ఆయన గురించి ఆవిడికి తెలుసు.
ఆవిడ గురించి ఒక మాట చెప్తే అది అది చెయ్యదండి అలాంటి పనులు అంటాడు. ఎందుకని? ఆవిడ గురించి ఈయనకి తెలుసు. ఈయన చెప్పింది నిజమేనా? పట్టాభిషేక సర్కలో చూపించారు, ఇది కరెక్టో కాదో. మహర్షి సీతమ్మ తల్లి రామచంద్రమూర్తి సింహాసనం మీద కూర్చున్నారు, అందరికీ దానాలు ఇచ్చేశారు, ఇంకెవరికి ఇవ్వవలసిన వాళ్ళు ఎవరు లేరు లిస్టులో. ఇచ్చేశాక ఆవిడ మెళ్ళలోంచో హారం తీసింది, చేత్తో పట్టుకుంది. అందరికీ ఇచ్చేసావు కదా, మళ్ళీ ఇదేమిటి మళ్ళీ గొలుసుట్టుకున్నావు అనాలి. రాముడు అలా అనలేదు. ఆయన ఇలా అంటే ఇద్దరి మనస్సులు వేరుబడి ఉన్నట్టు. ఆవిడ ఎందుకు తీసిందో ఈయనకి తెలియదు, అందుకని ఆయన అన్నారు ఆవిడ తీసిందెందుకో ఎవరికి ఇస్తుందో ఆయనకి తెలుసు. ఆయన అన్నారు, ప్రదేహి సుభగేహారం యస్య తుష్టాసి భామిని పౌరుషం విక్రమో బుద్ధిర్ యస్మిన్ నేతాని సర్వశః అన్నారు. పౌరుషము బుద్ధి నీ యొక్క సౌభాగ్యమునకు కారణమైన వాడు ఎవరో ఆయనకి ఈ హారం ఇయ్యన్నారు. ఆవిడ తీసింది కూడా హనుమకి ఇవ్వడానికి. వెంటనే హనుమకి ఇచ్చింది, ఆయన కళ్ళకద్దుకుని మెళ్ళో వేసుకున్నారు. ఇది భార్యాభర్తల యొక్క మనస్సులు కలిసి ఉండడం. ఇది ఆయన పట్ల సర్వకాలముల యందు వ్యామోహం కలిగి ఉండడం. అంటే వ్యామోహం అంటే విర్రి అన్న అర్థంలో తీసుకోకండి. ఆయన తప్ప ప్రపంచం లేకపోవడం, ఎప్పుడూ ఆయనని అనుసరించి ఉండడం. ఆయనే నాకు సర్వకాలముల ఆయన ఉంటే చాలు, ఇంకేం అక్కర్లేదని మనసారా కోరుకోగలగడం. ఎప్పుడు ఆయన మాట నిలబడాలి, ఆయన మాట గౌరవంగా ఉండాలి, ఆయన గౌరవింపబడాలి, ఆయన ఉన్నతిని పొందాలి అని మనస్సులో సంకల్పాన్ని చెంది తన భావనలన్నీ ఆయనని అనువర్తించి ఉండడం. ఇదే నల్లని కేశపాశం. ఆయన పట్ల వ్యామోహము, ఆ వ్యామోహములో అత్యంత మంగళత్వముతో కూడినటువంటి భక్తి. ఇవి రెండు సహజమైనటువంటి సుగంధంట. ఇది నూనె రాసుకుంటే రాలేదు ఈ వాసన. ఏ క్యాస్ట్రాయిలో లేకపోతే ఫలానా కంపెనీ వారి నూనె రాసుకుంటే వచ్చిన వాసన కాదు. అది సహజంగా ఉంది ఆ వాసన ఆవిడ కేశపాశానికి. అంటే భర్త పట్ల వ్యామోహముతో కూడి భర్త పట్ల ఉన్నటువంటి భక్తి, ఈ రెండు కలిసి ఉండడమే ఆవిడ యొక్క కేశపాశం. అందుకని అమ్మా నువ్వు ఇటువంటి వ్యామోహం పెట్టుకున్న దానివి కనుక ఆయన నీ మాట వింటాడు. అటువంటి భార్య మాట భర్త ఎలా తీసేస్తాడు? తీయలేడు. అందుకని ఏం చెయ్యాలి? నువ్వు ఒక్కసారి నిద్రలేచి, ఏమండి పిల్లలందరూ వచ్చి బయట నుంచి ఉన్నారు అంటే ఆయన గభాలన లేచి మా కోసం వస్తాడు. మేము పిలిస్తే వస్తాడా అమ్మా? అందుకని నువ్వు ఆయన్ని మా దగ్గరికి పంపాలి అని అడగడానికి ఇంత సింబాలిక్ గా మాట్లాడారు వాళ్ళు. దీర్ఘమైన నల్లని కేశపాశము కలిగి దానికి సహజ సుగంధం ఉన్నటువంటి దానా నీలాదేవి, నువ్వు నిద్రలేవాలి. అందుకనే మనకి సంప్రదాయంలో కూడా సాధారణంగా భగవంతుణ్ణి పుంస్వరూపంగా ఆయన కాళ్ళు పట్టుకుని విసిగి వేసారిపోయిన వాళ్ళు అమ్మవారి కాళ్ళు అట్టుకుని అడుగుతారు. అడగడంలో కూడా అమ్మా సీతమ్మ ననుబ్రోవామని చెప్పావే, సీతమ్మ తల్లి ననుబ్రోవామని చెప్పావే అని సీతమ్మని అడుగుతారు. అమ్మా సీతమ్మ ఆయన అడుగమ్మా అని. నేను అప్పుడప్పుడు చెప్తుంటాను, అసలు అన్నింటికన్నా నాకు చాలా ఆశ్చర్యం కలిగే సంఘటన దాశరథి రంగాచార్యులు గారు రాశారు. ఆయన ఎంత చిత్రమైన విషయం రాశారంటే, అమ్మా ఎప్పుడు అడగాలట, ఏమండి మీరు ఫలానా వారి సంగతి పట్టించుకోవట్లేదు ఏమిటండి అని ఈవిడ రికమెండేషన్ చెయ్యాలట ఆయనకి. అమ్మ అలా రికమెండేషన్ కూడా గబుక్కుని స్వామివారు రాగానే కాళ్ళు కడుక్కుంటుంటే చెయ్యకే. ఎప్పుడు చెయ్యాలో తెలుసా? నడిరేయి ఏజాములో స్వామి నిను చేర దిగివచ్చును. రాత్రి 12కో 1 గంటకో ఇంకా సర్వదర్శనం అన్ని దర్శనాలు అయిపోయి ఏకాంత సేవ చేసిన తర్వాత పెద్ద చెప్పులు వేసుకుని 7 కొండలు దిగి అలివేలు మంగాపట్నానికి వస్తాడు కదా ఆయన. వచ్చి లోపలికొచ్చి కూర్చుని కాళ్ళు చేతులు కడుక్కుని ఏదో అరటిపండు తిని తాంబూలం వేసుకుని చాలా ప్రీతిగా ఆయన నీ చెయ్యి పట్టుకుని నీ ముఖంలోకి చూస్తూ కాటుకతో కూడినటువంటి నీ కన్నులను తన కన్నులతో దగ్గరగా చూస్తూ పారవస్యం పొంది నిన్ను బిగియార కౌగిలించుకొని చుంబనం చేసేటటువంటి సమయంలో అప్పుడంటావు నడిరేయి ఏజాములో స్వామి నిన్ను చేర దిగి వచ్చును. అప్పుడు ఏమయ్యా డబ్బున్న వాళ్ళు ఎలా అయినా వస్తారయ్యా నీ కొండకి, డబ్బు లేని వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు? డబ్బు లేని వాళ్ళు 7 శిఖరాలు నేనడువలేను, వెంకన్న పాదాలు దర్శించలేను. కలిమి ఉన్న వాళ్ళకి తప్ప లేని వాళ్ళకి ఆయన పలకకపోతే అనాథనాథుడన్న బిరుదేలనమ్మ అడగవే మాయమ్మ అనురాగత వల్లి. ఏ డబ్బు లేని వాళ్ళని పట్టించుకోవా? ఆయన కొండ మీదకి రాలేదు, డబ్బులు లేవు కదా, వచ్చి దర్శనం చేయలేదని ఆయన కోరిక పట్టించుకోవా? ఇంకా అలాంటి దానికి నీకు దీనులకి నువ్వు భర్తవి, దీన పోషకుడివి అన్న బిరుదు నీకెందుకయ్యా? ముందు ఆయన సంగతి చూడు అని అప్పుడు చెప్పమ్మా. అప్పుడు ఆయనకి అది చాలా బలహీనమైన క్షణం కదా, నీ మాట ఏం కాదనలేడు. అబ్బా చూస్తానులే వాడి సంగతిని మాట ఇచ్చేస్తాడు. అందుకని ఈ మాట అప్పుడు అడుగమ్మా. ఎంత అందం చూడండి, నిజంగా ఎంత గడుసుతనమో అడగడంలో.
అందుకని అమ్మవారి పాదాలు తొందరగా పట్టుకుంటారు. ఇది ఇక్కడ నుంచి అక్కడ వరకు ఉంటుంది. ఇంట్లో కూడా తండ్రి ఎంత పిల్లలతో కలగలిసిపోయి ఉండనివ్వండి, పండక్కి ఓ 200 పెట్టి పిల్లకి బట్టలు తీవే అంటాడు తండ్రి. అమ్మ 200 కదమ్మా, 400 అయితే ఫలానా డ్రెస్ మా క్లాస్ లో ఫలానా అమ్మాయి కట్టుకుంది, అస్తమానం మన ఇంటికి వస్తుంటుంది కదా, నాన్నగారికి చెప్పమ్మా ఇంకొక 200 ఇమ్మని అని అమ్మ దగ్గరికి వెళ్ళి నాన్నగారి దగ్గరికి వస్తారు. అంతేగాని చనువుగా నాన్నగారి దగ్గరికి రారు. తండ్రి కలగలిసి ఉన్నా కూడా పిల్లలతో ఆ స్థాయి అటువంటిది. తొందరగా అమ్మని ఆశ్రయిస్తారు. అమ్మ ఎన్ని తిట్టనివ్వండి, పిల్లల్ని పట్టుకుని అరగంట సేపు తిడుతుంది. 8 నుంచి 8:30 వరకు తల్లి తిట్టేశాక 8:35కి వీడొచ్చి అమ్మ ఆకలేస్తుంది అన్నం పెడతామంటాడు. ఆ అనుబంధం తల్లి బిడ్డల మధ్య లేకపోతే అసలు సృష్టి లేదు. అందుకే ఆ లక్ష్మీనారాయణుల దగ్గర కూడా అంతే సంబంధం. అందుకని అమ్మ దగ్గర వాళ్ళు తొందరగా అమ్మ కాళ్ళట్టుకుని, అమ్మ అందుకని నీకు అటువంటి కేశపాశం ఉంది కదమ్మా, నీకు స్వామి నీ వ్యామోహానికి నీ భక్తికి లొంగిపోయినవాడు కదమ్మా, నువ్వొక్క మాట చెప్తే బయటికి వచ్చి మాకు దర్శనం ఇస్తాడు కదమ్మా, అందుకని ఒక్కసారి మాకు దర్శనం ఇవ్వనమ్మా, తెల్లవారిపోతోందమ్మా. తెల్లవారిపోతోందనడానికి గుర్తేమిటి? అదిగోనమ్మా ఎక్కడ చూసినా కోళ్లు అరుస్తున్నాయమ్మా అన్నారు. కోళ్లు అరవడం నీలాదేవికి గుర్తుగా చెప్పడమా వెళ్ళి అంటే? బాహ్యమునందు కూడా నిజంగా కోడికి కాలజ్ఞానాన్ని పరమేశ్వరుడు ఎలా ఇచ్చాడో చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అది బ్రాహ్మీ ముహూర్తం రాగానే అది అరుస్తుంది. అరిచి ఒక్కొక్కరో కో అని అరిచి అందరినీ లేవండి 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 అని నిద్ర లేపుతున్నట్టే ఉంటుంది. ఇలాంటి చోట్ల కాదు, కానీ పల్లెల్లో ఆ వాతావరణం బాగా కనబడుతుంది. తెల్లవారగానే కోళ్ల అరుపులు, ఎక్కడ చూసినా ఆవుల అంబారావాలు. ఇది కూడా బహుశా నందవ్రజమైందో ఏమిటో, ఇవాళ ఎక్కడ చూసినా ఈ ఆవుల అరుపులే వినపడుతున్నాయి. అందుకని అదిగో ఆ కోళ్లు అరుస్తున్నాయి అంటుంది. ఆ కోళ్లు అరవడం అంటే భగవానుడు ఆయన తొందరగా ప్రీతి చెందుతాడు. చెప్పేవాడికి ఎంత సత్తా ఉందని చూడ్డు. వాడికి ఏమి రాకపోయినా వీళ్ళందరూ ఇంత ప్రీతిగా వింటున్నారు రానా స్వరూపాలతో వచ్చి ఆయన అరుస్తున్నాడో ఏమిటో. అందుకని అసలు విశేషం ఏమిటంటే భగవంతుడి గురించి చెప్తున్న చోటికి భగవంతుడు వచ్చినా అది ప్రతిబంధకంగా కనపడుతుంది. బా ఉండవయ్యా నీ గురించి వినడమే బాగుంది నిన్ను చూడడం కన్నా అంటారు. అందుకని దీన్ని నామానికి ఉన్న శక్తిని చాలా గమ్మత్తుగా చెప్పారండి. ఆధ్యాత్మ రామాయణంలో ఒక చోట చెప్పారు, రాళ్లు పోసి సముద్రానికి సేతువు కడుతుంటే రామనామం రాస్తున్నారు, రాళ్లు విసురుతున్నారు, తేలుతున్నాయి. రాముడు చూశాట, ఏమిటి నా నామానికి ఇంత శక్తి ఉందా, ఒక్కసారి అసలు నేను కూడా నా నామానికే ఇంత శక్తి ఉంటే ఇంకా నేను రాయి ముట్టుకుని నేనే రాసి వేస్తే ఏమవుతుందో చూద్దాం అనుకున్నట్ట. కొంప తీసరి మునిగిపోతే వీళ్ళందరూ ఏమిటో ఈ నామం రాస్తే తేలే, ఈయన రాస్తే మునిగిపోయిందని పెద్ద అనుమానంలోకి వస్తారేమో. సంశయాత్మ వినశ్యతి, వాళ్ళు పాడవుతారు కార్యం పాడవుతుందని కొంచెం దూరంగా వెళ్లి ఎవరూ చూడకుండా ప్రయత్నిద్దామని పాపం ఆ ఒడ్డును నడుచుకుంటూ కాస్త అందరికీ కనపడకుండా దూరంగా వెళ్లి ఓ రాయి తీసి రామా అని రాశాట. రాసి ఆ సముద్రంలో రాయి బారేశాడు. అది బుడుక్కుని మునిగిపోయింది. రాముడు అనుకున్నాడు పోన్లే ఎవరు చూడలేదు కూడా వదిలిపోయింది అని వెనక్కి తిరిగి వద్దాం అనుకున్నాడు. ఆయన వెడితే ఊరుకోని వాడు ఒక ఆయన ఉన్నాడు, ఆ పైనే వెడుతున్నారు హనుమ, ఏమిటి రాముడు ఒక్కడ వెళ్తున్నారని. ఆయన చూసి వెంటనే పెద్ద కేకేశారు, రామా నీకన్నా నీ నామం గొప్పదన్నారు. ఇప్పుడే తెలిసిపోయింది, రాయి మీద నువ్వు రాసి విసిరితే మునిగిపోయింది, మేం రాస్తే తేలుతోంది, నీ నామమే గొప్పది నీకన్నా అన్నారు. అందుకని ఆ నామం ఎంత గొప్పదో ఆ అమ్మవారి పాదములు పట్టుకుంటే ఆ స్వామిని పిలవడంలో కోళ్లు అరుస్తున్నాయండి. ఆ కోళ్లు అరవడం అంటే నిజంగా కోళ్ళకి ఒక్కొక్క జంతువులో ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. అది బ్రాహ్మీ ముహూర్తం అయిపోతోందన్నది అరుస్తూ ఉంటుంది. అలాగే ఇక్కడ కోళ్లు అరవడం తెల్లవారుతోందని చెప్పడానికి ఉచితమైనటువంటి సంకేతం. కానీ ఆంతరమునందు కోళ్లు గురించి చెప్పడంలో ఒక గొప్ప రహస్యం ఉంది. కోళ్ళకి ఒక విచిత్రమైన లక్షణం ఉంటుంది. మిగిలినటువంటి వాటికన్నా ఇది కోడిలో ప్రస్ఫుటంగా కనపడుతుంది. కోడి చూడండి ఇంతంత పిల్లలు ఉంటాయి, దానికి ఎవరూ చెప్పలేదు ఇది నీ గుడ్డే, ఈ గుడ్డు మీద ఎక్కి ఇలా రెక్కలు పెట్టుకు పడుకో, నీ ఒంట్లో వేడి గుడ్డులోకి ఎడుతుంది, ఆ గుడ్డులోంచి ఓ పిల్ల వస్తుంది, ఆ పిల్ల నీ పిల్ల అని మనం ఏం చెప్పాము ఆ కోడిని కూర్చోబెట్టి. చెప్పకపోయినా గుడ్డు పెట్టగానే అక్కడ ఉంటే ఆ గుడ్డు మీదకెక్కి పొదుగుతుంది. ఎంత ఆర్తో చూడండి, తనలోని వేడిని గుడ్డులోకి పంపిస్తుంది. అమ్మ వేడి గుడ్డులో ఉన్న పిండం గ్రహిస్తుంది, గ్రహించి ఆ వేడిలోంచి ఊపిరి చూసుకుంటుంది కోడిపిల్ల. ఇదంతా సంసారం ఇక్కడెట్టుకుని మనం పెంచట్లా. రాయి దగ్గర మొదలు మనిషి జన్మ, రాతి దగ్గర మొదలు పెట్టి జీవితం మారి 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 చిట్ట చివరికి పక్షిగా వస్తాడు మనుష్య జన్మకి దగ్గర పడిపోతుంటే. అందుకే పక్షి దగ్గర నుంచి సంసారం మొదలు. పక్షి కూడా అందుకే పిల్లల్ని గూట్లో పెట్టి అలా వెళ్లి ఆహారం తెచ్చి పెంచి ఇల్లు కట్టి వానలో ఎగరకుండా ఇన్ని చూస్తుంది. తర్వాత జంతువు కలివిడిగా ఇంట్లోకి కూడా వస్తుంది. తర్వాత మనిషి సంసారం బాగా తలకెక్కి దగ్గరికి వస్తూ ఉంటాడు.
అందుకని ఈ కోడి గుడ్లని పొదుగుతుంది, పిల్లల్ని చేస్తుంది. చేసి అందుకే మనకి శాస్త్రంలో ఆవిడ నిజంగా పిల్లల్ని ఎలా పెంచిందండి, ₹1 ఉండేది కాదు, అలాంటిది కోడి పిల్లల్ని పెంచినట్టు పెంచిందంటారు. ఇంకొకటి చెప్పరు ఉపమానం. ఎందుచేత కోడి పిల్లల్ని పెంచిందని చెప్పడం, కోడి పిల్లలకి వాటికి ఎలా రక్షించుకోవాలో వాటికి తెలియదు. అవి కోడి తింటుంటుంది, అవి తింటుంటాయి, ఇంతింతింతుంటాయి కోడి పిల్లలు. కానీ కోడి పిల్లని తినాలని గ్రద్ద చూస్తుంటుంది, ఎక్కడో ఆకాశంలో ఎగురుతుంటుంది గ్రద్ద. నిశితమైన దృష్టితో కోడి పిల్ల మీద పెట్టుకుంటుంది దృష్టి. పెట్టుకుని అసలు నిజంగా గ్రద్దని చూస్తే కోడికి కూడా భయమే. ఆ గ్రద్ద అంత వేగంతో వచ్చి కోడి పిల్లని తన్నుకుపోతుంది. ఇంతకు ముందు ఎప్పుడు కోడి పిల్లని తన్నుకుపోవడం తెలియకపోయినా కోడికి ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు ఈ జ్ఞానం. తన పిల్లని గ్రద్ద పట్టుకుపోతుందని ఇలా భూమి మీద ఇలా కొట్టో గింజ తింటుంది, ఇలా ఇలా చూసుకుంటూ ఉంటుంది గద్ద వస్తుందేమో అని. ఎక్కడైనా దూరంగా గద్ద అలా తిరుగుతూ కనపడింది అనుకోండి, వెంటనే ఒక అలారం వేస్తుంది, కొక్కొక్కొక్కొక్కొక్కొక్కొక్కొ అని అరుస్తుంది. ఆ కోడి పిల్లలన్నీ దగ్గరికి వస్తాయి. గబగబా 2 రెక్కలు విప్పి, రాజేశ్వరి గారికి అనుమానంగా ఉంది వీడికి కోళ్లతో ప్రవేశమా అని. అమ్మా అలా అనుకోకండి సుమా. ఆ రెక్కల కింద గబగబా కోడి పిల్లల్ని పెట్టేసుకుని దాచేసుకుంటుంది. రెక్కల కింద పెట్టి దాచిందిరా మహాతల్లి, అలా పెంచిందంటారు. అందుకే అంత పిల్లలు, తన సంసారం అంత లంపటం పెట్టుకుని ఆ పిల్లల్ని అంత అలా పెంచుకుంటుంది. ఎప్పుడు చూడండి కోడి కోసం అని చెప్పి మీరు తీసుకొచ్చి చక్కటి ఏసీ రూమ్ అవి కడితే అందులో అది ఉండలేదు. అది పెంటపోగులు దానికి చాలా ఇష్టం. ప్రయత్నపూర్వకంగా దాన్ని వదిలిపెట్టగానే పెంటపోగులో కడుతుంది. వెళ్ళిపోయి ఆ కాళ్లతో ఇలా 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 చిమ్ముకుని, ఒకవేళ రత్నాలు, వజ్రాలు, వైఢూర్యాలు కాళ్ళకి తగిలాయి అనుకోండి, వాటిని తోషవతల బారేసి అందులో ఉన్న చిన్న చిన్న పురుగులు, ఒడ్డు గింజలు ఇలాంటివన్నీ ఏరుగు తింటుంటుంది కోడి. అలా మనిషి కూడా సంసారం అనేటటువంటి పెంటపోగులో ఉంటుంటాడు. అంతకన్నా గొప్పదేం కాదు కదా సంసారం. అందుకని అటువంటి పెంటపోగు మీద ఉండి, కానీ భక్తులైన వాళ్ళుట గృహస్థాశ్రమంలో ఉండి భార్యాబిడ్డలతో ఉన్నప్పటికీ సర్వకాలముల యందు పరమేశ్వరుణ్ణి తెలుసుకోవాలనేటటువంటి ప్రయత్నం చేస్తూ వజ్రాలు, వైఢూర్యాలు కనపడ్డ కాళ్లతో చిమ్మి బియ్యపు గింజలేరుకున్నట్టు సర్వకాలముల యందు భగవంతుడి యందు మనస్సు పెట్టుకుని ఎప్పుడైనా అవకాశం వస్తే ఆ భగవత్ కథ చెప్పుకుని బ్రతుకుతుంటారట. అదిగో అలా ఉన్న వాళ్ళు కోళ్ళు. అందుకని వాళ్ళ దృష్టి ఆ వజ్రాల మీద, వైఢూర్యాల మీద ఉండదు, ఆ దగ్గరలో ఉన్న బియ్యం గింజల మీద ఉంటుందంతే. ఉండేది వాళ్ళు పెంటపోగుల మీదే ఉంటాయి. కానీ ఎప్పుడు కాలంతో వాటికి సంకేతం, తెల్లవారిపోతోంది లేవండి 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 అని తాను ఉండి సంసారంలో తాను తరిస్తూ ఇతరుల్ని తరింపచేయడానికి ఏదో తనకి తెలుసున్న 4 మాటలు చెప్తుంటాడు. అదిగో అటువంటి మహాపురుషులున్నారే, వాళ్ళని కోళ్లతో సంకేతించింది అమ్మవారు. దానికి సంసారం లేదా? కోడి కన్నా సంసారం చెప్పడానికి ఇంకోటి లేదు ఉపమానం. అందుకే కోడి పిల్లల్ని పెంచినట్టు పెంచారంటారు. అంత సంసారం తన పిల్లల్ని పెంచి పెద్ద చెయ్యాలని. అలాంటి కోడికి ఇంత జ్ఞానం ఎలా ఉందో ఆశ్చర్యంగా ఉంటుంది. అలా గృహస్థాశ్రమంలో ఉండి తన భార్య, తన బిడ్డలు లంపటం ఉన్నా భగవంతుడి వైపు దృష్టి సారించి నిస్వార్థంగా భగవత్ కథని చెప్పుకుని భగవత్ కైంకర్యం చేసి బ్రతికేటటువంటి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు కోళ్లలాంటి వాళ్ళు. అందులో ఆ కోళ్లలో కూడా మహాపురుషులైనటువంటి కోళ్లున్నాయి. త్యాగరాజు గారు లేరండి, అన్నమాచార్యుల వారు లేరు, రామదాసు గారు లేరు. వీళ్ళందరూ గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళే. వీళ్ళందరికీ భార్యాబిడ్డలు ఉన్నారు. కానీ ఎప్పుడు డబ్బు గురించి లంపటం లేదు వాళ్ళకి. అందుకని కోడి తన్నినట్టు తన్నేశారు వజ్రవైఢూర్యాలను. ఎప్పుడు బియ్యపు గింజల మీద దృష్టి, తన కాళ్ల దగ్గర ఉన్న దాన్నే తాము వెతుక్కు తిన్నారు. బ్రహ్మాన్ని అక్కడే అనుభవించారు. త్యాగరాజు గారి జీవితం చాలదా? ఆయనకి మహారాజులు వచ్చి ఇంటి ముందు నిలబడి వచ్చి ఒక్క కీర్తన చేస్తే చాలయా నీకు వజ్రవైఢూర్యాలు కురిపిస్తా ఉన్నారు. రాముణ్ణి తప్ప వేరొకడిని కీర్తించరనేవారు. ఇంట్లో పూరి పాక మధ్యలో ఓ తడిక కట్టి ఇటు పక్కన జపేశుడని వాళ్ళ అన్నగారు ఉండేవాడు, ఇటు పక్క త్యాగరాజు గారు ఉండేవారు. ఆయనకి దరిద్రం, ఈయనకి దరిద్రం. కానీ దరిద్రంలో ఆయనకి కనపడేది, కానీ సౌభాగ్యం అంతా అసలు త్యాగరాజు గారిది. అందుకని ఏమిట్రా ఒక్క కీర్తన చేయమంటే రాజుగారి మీద కీర్తన చేస్తే వీడి సొమ్ము పోయిందా, ఈ లక్షలు ఇస్తాడు, అది మానేసేసి రాముడి దగ్గర కూర్చుని ఎప్పుడు పాటలు పాడతాడని కోపం వచ్చి ఓ రోజు రాత్రి వేళ జపేశుడు ఈ సీతారామ లక్ష్మణ హనుమ విగ్రహాల్ని మూట కట్టి కావేరీ నదిలో పారేశాడు. పారేస్తే తన జీవితమే పోయినట్టుగా ఏడిచారు త్యాగరాజు గారు. ఏడిస్తే మహానుభావుడికి నీటి కెరటముల మీద తేలి వచ్చాయి. వస్తే
అదిగో వస్తున్నారు స్వామిని ఆ ఊరి వాళ్ళందరూ మురిసిపోయి పల్లకి తెచ్చి అందులో కూర్చోబెట్టి తీసుకెళ్లారు. ఇది త్యాగరాజు గారి జీవితం అంతా ఆయన శిష్యులకి సంగీతం నేర్పేవారు. ఎవ్వరి దగ్గర ఎప్పుడు నయా పైసా ఆయనకి తెలియదు. తానొకటి సంపాదిస్తే కదా మధ్యాహ్నం అయ్యే వేళటికి రామచంద్రమూర్తి మీద కీర్తన పాడుకుంటూ మురిసిపోతూ ప్రతి ఇంటి ముందుకి వెళ్లి నిలబడితే ఆ ఇంటి వాళ్ళు సంతోషంతో తెచ్చి ఆయన యొక్క జోలిలో ఏది పడేస్తారో దాన్ని తీసుకొచ్చి ఆ భార్య ముందు పెడితే వాటాలు వేసి శిష్యులకి అది పెట్టి తానది తిని సంగీతం నేర్పి రామనామం చెప్పుకుంటూ రాముడిలో లీనమైపోయిన మహాపురుషుడు త్యాగరాజు గారు. రామదాసు గారికి విమానం వచ్చి వెళ్లిపోయిన వాడు రామదాసు గారు. ఎంతమంది మహాపురుషులు లేరు సంసారంలో ఉండి గట్టెక్కిపోయిన వాళ్ళు. అదిగో అటువంటి మహాపురుషులు కోళ్లు. రెండవ గుర్తుగా అమ్మవారు మాధవీలత పాకినటువంటి పందిరి మీద కూర్చుని ఉన్నటువంటి కోయిలలు కుయ్యడాన్ని చెప్తోంది. ఈ మాధవీలత అల్లుకున్నటువంటి పందిరి అంటే ఆ లతకి వేరొక పేరు పెట్ల మాధవీలత అన్నారు. మాధవి అన్న పేరు అమ్మవారిది. ఆవిడ అమ్మవారు ఎప్పుడు ఎవరిని ఆశ్రయించి ఉంటుంది అంటే పరమాత్మనే ఆశ్రయించి ఉంటుంది. శ్రీమన్నారాయణుండి చుట్టుకుని ఉంటుంది ఆవిడ. పరాశర భట్టర్లు శ్రీగుణ రత్నకోశంలో స్తోత్రం చేస్తారు. ఎలా ఉంటారంటేట లక్ష్మీనారాయణులు అనుకలతనుకాండాలింగనారంభ శుంభత్ ప్రతిదిశభుజ శాఖా శ్రీ సఖానోకహర్తి స్థననైన గుళుచ్ఛ స్పార పుష్పద్విరేఫ రచయితుమయి లక్ష్మి కల్పవల్లి కటాక్ష అంటారు. పెద్ద పెద్ద పువ్వులున్న తీగ మంచి బలమైన కాండమున్న చెట్టుకి చుట్టుకుంటే ఆ పువ్వులు కాండమునకు నొక్కుకుంటే ఎలా ఉంటుందో అలా తన స్థనములు స్వామి యొక్క గుండెలకి గట్టిగా నొక్కుకునేటట్టుగా కౌగిలించుకుని ఉంటుంది అమ్మవారు. అటువంటి స్వరూపాన్ని మేము ఉపాసన చేస్తున్నామంటారు. అటువంటి తల్లి కనుక ఆవిడ మాధవి. ఆ తీగ ఎప్పుడు పందిరి లేకపోతే ఆ తీగ ఎంత గొప్ప తీగ అయినా దానికి అందం ఉండదు. సరి అయిన పందిరి దొరకాలి. ఆ మాధవీలత ఎప్పుడు అల్లుకునేటటువంటి పందిరి ఏది ఉందో ఆ పందిరి పరమాత్మ, ఆయనే శ్రీమన్నారాయణుడు. ఇటువంటి మాధవీలత అల్లుకున్నటువంటి పందిరి మీద కూర్చుని కూసేటటువంటివి కోయిలలు. ఆ కోయిలలు కూస్తున్నాయని చెప్తోంది. నిజానికి కోయిలలు వసంతకాలంలో కూస్తాయి. అది కూడా నిజంగా చాలా ఆశ్చర్యం ప్రపంచంలో. వాటికి ఎవరు చెప్పారో తెలియదు. కోయిలకి కాలజ్ఞానం ఏమిటండి? కోయిల్ని పిలిచి ఓ కోయిల వసంతకాలం వచ్చింది, మామిడి చిగురు పట్టింది, దా కూత కుయ్యి అని ఎవరన్నా అడిగారా? మళ్ళీ ఇంకా ఏ ఋతువులోనూ కూత కుయ్యదు. ఎక్కడ దాచేసుకుంటుందో తెలియదు ఆ కంఠంలో మాధుర్యాన్ని. మామిడి చిగురు పట్టగానే వచ్చేస్తుంది. ఏమి తింటుంది? ఆ చిగురు తింటుంది. మామిడి చెట్టు ఎక్కి కూర్చుంటుంది. కూ కూ అని మొదలెడుతుంది. ఎవరు అడిగారో తెలియదు, పాట పాడుతుంటుంది. ఎదురుగుండా ఎవరో పిల్లాడు సరదాకి వాడు కూడా కూ అన్నాడు అనుకోండి, ఇంకా కంఠం మెచ్చి కూ అంటుంది. వీడు ఎంత అంటే అంత అంటుంది. ఏమిటో తెలియదు దానికి, ఆ పోటీ ఏమిటో తెలియదు. మరి ఎంత ఉపాసనో ఎంతో నాదోపాసన చేసిన వాళ్ళు కోయిలలుగా వస్తారో మరి అసలు ఆ సంగీతం దృష్టిలో చూస్తే. దానికి మామిడి చెట్టుతోటే అనుబంధం. ఏమిటో ఆ మామిడి యొక్క లేత చిగురు తింటుంది. దాన్ని మరి ఇతరమైనటువంటివి ఎవ్వరూ తినడం మనకి శాస్త్రంలో ఎక్కడా చెప్పలేదు. ఒక్క కోయిలే తింటుంది ఆ లేత చిగురిని. తిని కూత కూస్తుంది. ఏమిటో ఆ సంతోషం. ఆ మామిడి చెట్ల మీద కూర్చుంటాయి వెళ్ళి. చిత్రం ఏమిటంటే ఇంత పాట పాడగలిగిన కోయిలకి చేతకాంది ఏమిటో తెలుసా అండి? సంసారం చేయడం. ఈ కోయిలకి పిల్లల్ని పెంచుకోవడం చేత కాదు, గూడు కట్టుకోవడం అంతకన్నా చేత కాదు. అందుకని అది ఏం చేస్తుందంటే పిల్లలు పుడితే ఆ గుడ్లు తీసుకెళ్లి నిశ్శబ్దంగా కాకి గూట్లో పెట్టి పారిపోతుంది. పారిపోతే అది అనుకుంటుంది నా గుడ్డే అనుకుంటుంది. అనుకుని కాకి వచ్చి పొదుగుతుంది. కాకి ఒక లక్షణం ఉంది. నేను సభాముఖంగా ఈ మాట అన్నాను అని మీరు అనుకోకండి, కానీ అసలు ప్రపంచంలో రెండు లేకపోతే శుభ్రత అన్నది లేదు. ఈ రెండు మోస్ట్ అన్ఇన్వైటెడ్ గెస్ట్స్, కాకి పంది. నిజంగా ఆలోచించండి, ఈ రెండు లేవనుకోండి అసలు ప్రపంచంలో శుభ్రత అన్నది లేదు. ఎవరు పిలిచారో తెలియదు. తెల్లవారేటప్పటికి వస్తాయి. అంటు తోమి పారేసిన ఎండు మిరపకాయల దగ్గర నుంచి తింటుంది ఆ కాకి. దానికి అక్కర్లేంది లేదు. నేను ఇటువంటి పరమ పవిత్రమైన వేదిక మీద చెప్పకూడదు, కానీ ఆఖరికి ఇలా అని పారేసిందని కూడా వెళ్ళిపోతుంది. పంది అంతే. లేకపోతే నిజంగా ఇవాళ మనకున్న నాగరికతకి మనకున్న అలవాట్లకి పెద్ద పెద్ద పాయిఖానాలు అయిపోయి ఉండేవి పట్టణాలు, ఆ రెండు లేకపోతే. అంత పరోపకారం చేసేటటువంటి జీవుల రెండు పరమేశ్వరుడు సృష్టిలో దేన్ని అనవసరంగా సృష్టించడనిపిస్తుంది. అటువంటి కాకి కనపడ్డవన్నీ తింటుంది. చిత్రం ఏమిటంటే కాకి న్యాచురల్ గా చచ్చిపోయిన కాకిని చూపించండి, నేను చూడలేదు. మరి ఎప్పుడు ఈ కాకి వయసు అయిపోయింది పాపం చచ్చిపోయింది అన్న కాకిని నేను చూడలేదు. ఎప్పుడు ఎలక్ట్రిక్ షాక్ కొట్టి కింద పడిపోయిన కాకు అలాంటివే ఉంటాయి.
తప్ప ఈ కాకి వయసు అయిపోయి చచ్చిపోయిందని చెప్పడానికి అసలు కాకి, నేను ఫుడ్ కార్పొరేషన్ సామర్లకోట డిపోలో పనిచేసేటప్పుడు కాకులు బియ్యం కోసం బోల్డని వచ్చేవి. వస్తే ఇందులో కొంచెం వయసు అయిపోయిన కాకి, వయస్సులో ఉన్న కాకి అని గుర్తుపట్టగలవా అని చూసేవాడిని. అసలు అలా మనం గుర్తుపట్టలేం కాకిని. అది ఏమిటో మరి, ఎన్నాళ్ళు కాకిలా కలకాలం బతికాడంటారు. ఏమిటి కలకాలం బతకడం? వీడి వెట్టిమూట అట్టుకుని శరీరాలు మారుతున్నాడు కానీ తిరుగుతూనే ఉన్నాడు మోక్షం పొందకుండా. అదే కాకిలా కలకాలం బతకడం. బతకడం అంటే ఏమిటి? ఎప్పుడు ఈ ఉపాధిలో ఉండి తినడం, తాగడం, పడుకోవడం, నిద్ర, మైథునం ఇవే కదా. అందుకని కాకిలా వీడు ఎప్పుడూ కలకాలం తిరుగుతూనే ఉంటాడు ఉపాధి పట్టుకుని. కాకి అంతే. అందుకని దానికి వచ్చింది సంసారం బాగా తెలుసు కాకి. అది తెలియదు కోయిల. అందుకని తెలియని కోయిల కాకి అప్పచెప్పేస్తుంది గుడ్లని. అయ్యో నా గుడ్డు పెట్టాను, పొదిగిందో లేదో, పిల్ల అయిందో లేదో అని కూడా వచ్చేని చూడదు. ఆ కాకి వెరిది గుడ్డు అయితే చాలు, నా గుడ్డు దాని గుడ్డు తేడా తెలియదు దానికి, పొదిగేస్తుంది. పొదిగేస్తే అది పిల్లలవుతాయి. ఎంత చిత్రం అంటే మరి పరమేశ్వరుడి సృష్టి రెండు నలుపే. కాకి పిల్ల ఎలా ఉంటుందో కోయిల పిల్ల అలా ఉంటుంది. రెండు అలా లేకపోతే బాహ్య సౌందర్యాన్ని బట్టి అంతః సౌందర్యాన్ని నిర్ణయించకూడదు. ఇంత నల్లటి కాకిలో అటువంటి గంధర్వగానం ఏమిటండి? ఒక్కసారి ఆ కోయిలని చూసి గుర్తుపట్టు స్మా. అపియరెన్సెస్ ఆర్ డిసెప్టివ్, ఆల్ ద గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్. మెరిసేదంతా బంగారం కాదు. అందుకని లోపల సరుకు చూడడం నేర్చుకొని కోయిలను అడ్డుపెట్టాడేమో పరమాత్మ. ఆ నల్లగా ఉంటుంది కోయిల పిల్ల. అందుకని కాకి కోయిలే అనుకుని పెంచేస్తుంది. పెంచడంలో మమకారం చూడండి చిత్రం. కాకి ఏది దొరకనివ్వండి, కొంచెం బలహీనంగా ఉండి కదలలేకపోతోందంటే చాలు వచ్చి పొడిచేస్తుంది కాకి. రోడ్డు మీద బొద్దింక కనపడినివ్వండి దానికి, పొద్దున్నే వచ్చి పొడిచి పట్టుకుపోతుంది. ఆఖరికి ఒక తొండ దొరకనివ్వండి దానికి, పొడిచేసి పట్టుకుపోతుంది కాళ్ళతోటి. అలాంటిది కోయిలకి నోరొచ్చి కొంచెం కూ అందనుకోండి, ఇది మన పిల్ల కాదని సంపదు కాకి. పెంచిన పాశం అని మనకోటి ఉంది. ఇదంతా సంసారం. వాళ్ళు మా అబ్బాయి కాదు కానండి, మా బావగారు అబ్బాయి కానీ వాడిని 10th క్లాస్ వరకు మా దగ్గర పెట్టి చదివించామండి, అందుకని వాడు మాకు 3వ కొడుకు, వాడిని విడిచిపెట్టి మేము ఉండలేం అంటారు. ఇది పెంచడంలో కూడా పుట్టినంత ప్రేమ వచ్చేస్తుంది. అందుకనిట కాకి పెంచింది కాబట్టి చంపలేకదు, తోసేస్తుంది గుట్లోంచి. కానీ నా పిల్ల కాదని తెలిసిపోయింది, అందుకని పెట్టదు. అందుకని పో అని తోసేస్తుంది. అది పోని కాకి చేత పెంచబడ్డ కోయిల బుద్ధేం మారదు. అంత సంసారమగ్నమైనటువంటి ప్రతిదాన్ని తినే కాకి దగ్గర పెరిగిన కోయిల మామిడి చెట్టు మీద మాత్రమే కూర్చుంటుంది, మామిడి చిగురు మాత్రమే తింటుంది, వసంతకాలంలోనే కూస్తుంది. కాకిలా అస్తమానం అరవదు, కోయిలలా వసంతంలోనే కూస్తుంది. ఇది కోయిల లక్షణం, అది కాకి లక్షణం. కాకి చేత పెంచబడ్డ కోయిల కోయిలే, కోయిలతో కలిసి ఉన్న కాకి పిల్లలు కాకి పిల్లలే. ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఈ లక్షణం? ఇది నువ్వు తెచ్చుకుందామంటే వచ్చేది కాదు. కోయిలలా ఉంటానంటే కుదరదు. కాకులు ఉన్నాయి కోయిలతో కలిసి, కానీ కోయిల కాగలిగాయా? కాలేవు. కాకి చేత పెంచబడ్డాయి, కాకులయ్యాయా? కోయిలలు కాకులు కాలేవు. కాకి కాకే, కోకిల కోకిలే. ఇది భగవంతుని చేత ఇయ్యబడింది ఆ లక్షణం. అందుచేత కోయిల కోయిలగా ఉండిపోతోంది. ఇది ఆళ్వారుల లక్షణం, ఇది నాయనార్ల లక్షణం. వాళ్ళు కేవలం పరమేశ్వరుని యొక్క కృపచేత జ్ఞానాన్ని పొందారు, వాళ్ళ ప్రయత్నం లేదు. అలా అందుకే కోయిల వెళ్ళి మామిడి చెట్టు మీద కూర్చుంటుందట. మామిడి చెట్టుకి సంస్కృతంలో రసాలమని పేరు. ఆ రసోవై సహా అని కృష్ణుడికి పేరు. అందుకని ఆ మామిడి చెట్టు మీద కూర్చోవడం అంటే బ్రహ్మం మీద కూర్చోవడం. అదే మాధవీలత అల్లుకున్నటువంటి పందిరి మీద కూర్చోవడం అంటే సంతతము లక్ష్మీనారాయణుల యందు తాను ప్రవేశించి, లక్ష్మీనారాయణులే తనకి ధారకులు పోషకులు అని విశ్వసించి, వారినే మనస్సులో తలుచుకొని ఆ ప్రీతి పొంగి పొరలిపోగా, వాళ్ళ గుణానుభవము తాను లోపల చెయ్యగా, ఇంకా అది ఆగక ఉండలేక తన నోటి వెంట గానముగా వస్తే పాడినటువంటి వారు ఆళ్వారులు నాయనార్లు. అందుకని అదిగో కేవలము భగవంతుని చేత జ్ఞానమీయబడినటువంటి మహాభక్తులు, సంసారమునందు ఉండని వారు కోయిలలు, సంసారమునందు ఉండి భగవన్నామమును కీర్తించిన వారు కోళ్లు. అందుకనే అమ్మా ఇవాళ అటువంటి కోళ్లు, అటువంటి కోయిలలు రెండు మీ ఇద్దరి కోసం అరుస్తున్నాయి, ఇద్దరిగా ఉన్న ఒక్కరి కోసం అరుస్తున్నాయి. అందుకని నువ్వు లేచి వచ్చి ఆ పరమాత్మ దర్శనం మాకు చేయించద్దు, లేచిరా. అలా లేచి వచ్చేటప్పుడు నువ్వు ఎలా లేచి రావాలి అంటే, నువ్వు ఆవిడ చేతిలో ఒక పూల బంతిని పట్టుకుని పడుకుని ఉందిట. ఆ పట్టుకోవడం కూడా
ఇలా చేత్తో పూలబంతి పట్టుకుంది, ఈ చేతిని తీసుకెళ్లి కృష్ణ పరమాత్మ మీద వేసింది. వేసి పడుకుని నిద్రపోతోంది. ఈ పూలబంతులాడడం అనేటటువంటి సంప్రదాయం భగవంతునికి భగవంతుని యొక్క దేవేరులకు మధ్య చాలా అందంగా చూపిస్తారు. బహుశా వాళ్ళిద్దరూ ఎప్పుడెప్పుడు కలిసినా ఈ బంతులాట అన్నదోటి ఉంటుంది. పద్మావతి శ్రీనివాసుల పరిణయంలో కూడా ఆ తల్లి ఉద్యానవనంలో విహరిస్తూ బంతులాట ఆడుకుంటూ ఉండగా అక్కడికి వెంకటేశ్వర స్వామి వారు వచ్చారు అని చెప్తారు. ఇప్పటికీ అందుకే పద్మావతి శ్రీనివాసుల పరిణయం అని తిరుమల కొండల మీద చేస్తారు. ఆ ఒక్క ఉత్సవం మాత్రం అసలు దేవాలయంలో చేయరు. మిగిలినవి ఏ రంగనాయకుల మండపంలోనన్నా చేస్తారు, తిరుమల గర్భాలయంలోనన్నా చేస్తారు, లేకపోతే ఏ అద్దాల మండపంలో చేస్తారు. ఒక్క పద్మావతి శ్రీనివాసుల పరిణయం మాత్రం గుళ్ళో జరగదు. చిత్రం ఏమిటంటే అమ్మవారు వస్తుంది. అమ్మవారు వస్తే ఉభయనాంచారులతో పాటు స్వామివారు బయటికి వస్తారు. బయటికి వచ్చి అందరూ కలిసి నారాయణవనానికి వెడతారు. నారాయణవనంలో ఇది అరౌండ్ మే చేస్తుంటారు. మీ అందరూ చాలా మంది సేవ చేసిన వాళ్లే ఉండొచ్చు, మీకు తెలిసే ఉండొచ్చు. ఎంత రంగరంగ వైభవంగా చేస్తారంటే అందులో ఈ పూలబంతులు ఆడిస్తారు. అమ్మవారిని అయ్యవారిని అటు ఇటు పెట్టి, అయ్యవారిని ఇటు కూర్చోపెడతారు, అమ్మవార్లను అటు కూర్చోపెడతారు. కూర్చోపెట్టి అంటే వీళ్ళ తరపున అర్చకులు, దేవస్థానం ఈవో గారు ఆ గోత్రనామాలతో టికెట్లు ఉన్న వాళ్ళ దగ్గర వరుడి పుచ్చుకుని ఆచార్యముఖేన ఆ పూలబంతులు ఆడిస్తారు. ఆ పూలబంతులు ఆడుకోవడం అనేటటువంటిది ఒక సరదా అమ్మవారికి అయ్యవారికి. అందుకని ఇవాళ అమ్మవారు కూడా అటువంటి పూలబంతినో దాన్ని చేతిలో పట్టుకుందిట. పూలబంతి ఎండంలోనే మీకు తెలిసిపోయింది. బంతి అంటే ఎలా ఉంటుంది? గుండ్రంగా ఉంటుంది. అప్పుడు చెప్పేశారు దార్శనికులైన ఋషులు. ఇప్పుడు చెప్పడం ఏమిటి? ఈ సమస్త బ్రహ్మాండములు గుండ్రంగా ఉంటాయి. ఈ సమస్తములుగా జగత్ ఆవిర్భవించడానికి కారణం అమ్మవారు ప్రకృతి స్వరూపం. ప్రకృతి స్వరూపం లేకపోతే ప్రకృతిలోకి పురుషుడు అనుప్రవేశం చేసి నిలబోతే ఈ జగత్తుండదు. అందుకని ప్రకృతి స్వరూపంగా ఈ జగత్తులను సృష్టించడానికి ఆధారమైనటువంటి ప్రకృతి స్వరూపిణి అయిన అమ్మవారు ఒక చేత్తో ఈ జగత్తులో జీవస్థాయిలో ఉన్న వాళ్ళని, భక్తుల్ని, ఉపాసకుల్ని, చేతనాచేతనములను ఒక చేతిలో పట్టుకుంటుంది, వేరొక చేతిని కృష్ణ పరమాత్మ మీద పెడుతుంది. అందుచేత తాను మధ్యలో ఉంటుంది. అంటే భగవంతుణ్ణి చేర్చడానికి అమ్మవారు మధ్యలో ఘటకురాలై ఉంటుంది. ఇది బయట వాళ్ళు చేస్తున్నటువంటి స్తోత్రానికి ఇక్కడ ప్రత్యక్షమైనటువంటి ఆవిష్కరణ అన్నమాట. అందుకని ఒక చేతిలో పూలబంతి పట్టుకొని పడుకుని ఉన్నటువంటి దానా అంటే మమ్మల్ని పరమేశ్వరుడి పాదముల దగ్గర చేర్చడములో సమర్థత కలిగినటువంటి దానా, నువ్వు లేచి వచ్చి ఈ తలుపు గడియ తీయాలి. అంటే మరి తలుపు గడియ తీయకపోతే వీళ్ళు ఎక్కడి నుంచి చూస్తున్నట్లు ఇవన్నీ అన్నారు. తలుపు గడియ తీయకపోతే తలుపు సందుల్లోంచి చూశారు అన్నారు. మరి తలుపు సందులలోంచి చూసి మాట్లాడడం అనేటటువంటిది సత్సాంప్రదాయమా అంటే శాస్త్రం ఏం చెప్పిందంటే అందుకే చాలా జాగ్రత్తగా మాట్లాడింది శాస్త్రం. అంతవరకు ఎందుకు, పరాశర భట్టర్లు శ్రీగుణరత్న కోశంలో ఒక మాట అంటారు. దేవీ శృతిం భగవతీం ప్రథమే పుమాంసః త్వత్ సద్గుణౌఘమణికోశ గృహం గృణంతి తద్వారపాటన పటూనిచ ఇతిహాస సంతర్కణ స్మృతి పురాణ పురస్సరాణి అంటారు. ఈ శృతులు, స్మృతులు, పురాణములు, ఇతిహాసములు, ఆగమ్ములు, వ్యాఖ్యానములు, ఉపనిషత్తులు ఇవన్నీ ఏం చేస్తాయంటే అడ్రస్ చెప్తాయి. ఈ అడ్రస్ చెప్తే ఆ అడ్రస్ పట్టుకుని అక్కడికి ఎడతాం. దర్శనం మాత్రం అమ్మవారి చేతిలో ఉంటుంది, అయ్యవారి చేతిలో ఉంటుంది, వాళ్ళు ఇవ్వరు. అది వాళ్ళు దర్శనం ఇస్తే మీరు పొందాలి, కానీ మీకు అడ్రస్ తెలుసునని విడిపోతే మాత్రం కుదరదు. అంటే మీకు తేలిగ్గా చెప్పాలంటే ఒకటి ఇంటికి నేను వెళ్ళాలి అని అనుకున్నాను అనుకోండి, ఎక్కడ ఉంటారండి వారు అని అడిగితే అయ్యా మృత్యుంజయరావు ఫలానా చోట ఉంటారండి, వాళ్ళు ఇల్లు కనుక్కొని ఆ అడ్రస్ పట్టుకుని అక్కడికి వెళ్ళాను. వెడితే కాలింగ్ బెల్ కొట్టినంత మాత్రం చేత మృత్యుంజయరావు గారి దర్శనం అయిపోవాలని ఏం లేదు. ఇవాళ మా నాన్నగారు ఏదో వ్రతం చేస్తున్నారండి, అభిషేకం చేసుకుంటున్నారు, ఇవాళ మాట్లాడరు మధ్యాహ్నం 1 గంట వరకు, మధ్యాహ్నం రండి అన్నారు అనుకోండి వాళ్ళ అబ్బాయి. అంటే ఇల్లు తెలిసింది, దర్శనం అయిందా? అవదు. దర్శనం ఎప్పుడవుతుంది? అలాగా అండి అని నేను తిరిగి వెళ్ళిపోతున్నాను అనుకోండి, ఎవరొచ్చారా అని అడిగితే కోటేశ్వరరావుట ఎవడో ఆదిత్య స్కూల్ దగ్గర నుంచి వచ్చాట, అరేదే కోటేశ్వరరావు వచ్చాడా, కూర్చోమను అని కుర్చీ మీద చెయ్యేసుకుని ఆయన లేచి వచ్చారనుకోండి, దర్శనం ఇచ్చి అయిందా? ఇప్పుడు మీ చేతిలో లేదు దర్శనం అవ్వడం, ఆయన అనుగ్రహం మీద మీ దర్శనం ఉంది. ఇదే సుందరకాండ చూపిస్తుంది. సీతమ్మ తల్లి దర్శనం నేను చేస్తానని వెతికినంతసేపు హనుమకి దర్శనం అవలా. అందుకే ఎక్కడెక్కడ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని అపేక్షించి ఆయన పాదములు పట్టుకున్నారో వాళ్ళకి ఎప్పుడైనా బుద్ధి గతి తప్పినా మళ్ళీ పరమాత్మయ్య బుద్ధికి ప్రచోదనం ఇస్తాడు.
అంతటి హనుమ ఖేదాన్ని పొందారు. అబ్బే నేను ప్రాణం విడిచిపెట్టేస్తాను, ఎందుచేతనంటే సీతమ్మ తల్లి దర్శనం అవ్వలేదు, వానప్రస్థో గమిష్యామి హదృష్ట్వా జనకాత్మజాం, ఇక్కడే వానప్రస్థుగా ఉండిపోతాను అన్నారు. అనగానే జ్ఞాపకానికి వచ్చింది, సంపాతి చెప్పాడు ఇక్కడే సీతమ్మ తల్లి ఉందని. సీతమ్మ తల్లి ఇక్కడ ఉంది అని సంపాతి చెప్పినటువంటి మాట ఎందుకు నిజం? ఇది చెప్పగానే ఆయనకి రెక్కలు వచ్చాయి, కాలిపోయిన రెక్కలు. కాబట్టి సీతమ్మ ఉంది, కాబట్టి వెతుకుతాననుకున్నారు. అనుకుని ఏ పొరపాటు వల్ల నాకు సీతమ్మ తల్లి దర్శనం అవ్వలేదని ఆలోచించారు. నేను సీతమ్మని వెతుకుతున్నానని వెతుకుతున్నాను. అలా వెతికితే దొరుకుతుందా? అమ్మా నేను వెతకడం ఏమిటమ్మా, నువ్వు దర్శనం ఇవ్వాలని అడగాలి. అడిగితే అప్పటి వరకు దర్శనం చేసినవి కన్నాల్లోంచి చూసిన దర్శనాలు, స్మృతుల చేత, వేదము చేత, పురాణము చేత, వీటి ద్వారా తెలుసుకున్నదంతా అపరోక్షం. అందుకని అది తెలియబడాలి అంటే ఆ తెలియబడడం వాళ్ళ చేతుల్లో ఉంది. అందుకని ఇది మార్గశీర్ష వ్రతం. వాళ్ళొచ్చి గడిగి తీయాలి, భగవంతుని అనుగ్రహం ప్రసరించాలి చిట్ట చివర. అదే దర్శనానికి హేతు. అందుకని నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్క వరుద్గనేభ్య అంటే దర్శనమైంది. అందుకని అమ్మా ఇలా చూసిన దర్శనం దర్శనమా కాదు, తెలుసుకున్నంత మాత్రం చేత దర్శనమా కాదు, యథార్థమైనటువంటి అనుభవం కలగాలి. ఈ అనుభవం ఎక్కడి నుంచి అందుతుంది? వాళ్ళిస్తే అందుతుంది. అందుకే శాస్త్రం చాలా జాగ్రత్తగా మాట్లాడింది, అనుభవం అన్న మాట మాట్లాడింది. అనుభవం ఏమిటండి? నేను మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు, ఇక్కడ పూల తోటలో కూర్చుని మా అబ్బాయి గురించి ఆలోచిస్తూ, మా అబ్బాయి వచ్చే నెల వస్తాడు అని ఆలోచిస్తున్నాను. ఆలోచిస్తూ కూర్చుని ఉండగా మా అబ్బాయి విమానంలో దిగినట్టు, నేను హైదరాబాద్ గౌతమిలో వెళ్ళినట్టు, మా అబ్బాయి విమానంలోంచి దిగుతున్నట్టు, నేను గబగబా వెళ్ళి ఒరే నాన్న వచ్చేసావా అని వాడిని కాకలించుకున్నట్టు, ఏంటి నాన్నగారు మరి ఇంత పేలగా కళ్ళ నీళ్లు ఎట్టేసుకుంటారని మా అబ్బాయి కూడా సంతోషపడిపోతూ రుమాలు తీసి కళ్ళొత్తేసుకుని ఇద్దరం వాడి చేతులు ఇలా పట్టేసుకుని ఇద్దరం కలిసి బయటకు వచ్చి కారెక్కి ఇంటికి వచ్చేసినట్టు, వాళ్ళ అమ్మ ఎదురొచ్చినట్టు, ఇవన్నీ సంతోషపడిపోతున్నాను. సంతోషపడిపోతుంటే కోటేశ్వరారు అని పిలిచాడు ఎవడో. పిలిస్తే బాహ్యంలోకి వచ్చాను. ఏమండి బాగున్నారా? ఏమిటి మధ్య అక్కడ మీ అబ్బాయి వస్తా అన్నాడు అన్నారు, వచ్చారా అన్నారు. అబ్బాయి రాలేదండి. వచ్చావా? మరి ఇప్పటిదాకా నువ్వు అనుభవించింది, మీ అబ్బాయి వచ్చాడు, కారులో వెళ్ళావు, చెయ్యెట్టుకున్నావు, తీసుకొచ్చావు, మీ ఆవిడ ఎదురొచ్చింది, హారతి ఇచ్చింది, ఇంట్లోకి తీసుకెళ్ళింది. అనుభవం కాదు. ఎందుకని? కళ, ఊహ, నిజం కాదు, రాలేదు. వచ్చాడని ఎప్పుడు తెలుస్తుంది? నువ్వు అనుభవిస్తే, అది యథార్థం అని తెలిస్తే. కలగన్నావు, మీ అబ్బాయి వచ్చేసాడు, ఇంటికి వచ్చేసాడు, కలిసి భోజనం చేశారు, 10 రోజులు అయిపోయింది, పెళ్లి చూపులకు వెళ్ళావు, అమ్మాయి నచ్చేసింది, పెళ్లికి శుభలేఖలు అయిపోయాయి, పెళ్లి చేసుకుని కోడల్ని తీసుకుని అమెరికాకి వెళ్ళిపోతాడు. నిజంగా పిల్లనిద్దాం అనుకున్న ఆయన వచ్చాడు, మా అబ్బాయి పెళ్లి అయిపోయిందండి ఏమనుకోకండి అని చెప్తావా? అనవు. కలరా ఇదంతా అని ఉత్తరం రాస్తానంటావు. నిజంగా మీ అబ్బాయి వచ్చేసాడు, అబ్బే ఇది కూడా అటువంటి అనుభవమే, ఇంతకు ముందు 2 మాటలు జరగలా, అలాగే ఇప్పుడు వచ్చాడు, ఇది అనుభవం కాదు అని అమెరికాలో ఉన్న అబ్బాయికి నువ్వు ఎప్పుడు వస్తావు ఉత్తరం రాస్తారా? ఇక్కడ ఉన్నవాడికి అక్కడికి ఉత్తరం ఏమిటి రాయరు. ఎందుకని? ఇది ప్రత్యక్షం. అందుకని ఆ అనుభవాన్ని ఇవ్వడం మీ చేతుల్లో లేదు, అది వాడొస్తేనే అనుభవం. అలా భగవంతుడు తనంత తాను దర్శనం ఇస్తేనే పూర్ణం. అందుకని మీరు కన్నాల్లోంచి చూసింది దర్శనం కాదు. అందుకని అమ్మవారే వచ్చి తలుపు తీస్తే తప్ప మీకు కృష్ణుడి దర్శనం అవదు. ఇది అందుకని అంత వాళ్ళు జాగ్రత్తగా అన్నారు, అమ్మా మేము దర్శనం చేయడం ఏమిటమ్మా, నువ్వు వచ్చి తలుపు తీయాలి. ఎలా తీయాలి? అబ్బా తినేస్తున్నారు పట్టుకుని తీస్తానులేండి ఉండండి అండమో, విసుగ్గా వచ్చి ఇలా తలుపు తీయడమో కాదు. అమ్మవారికి ప్రీతి కలిగేటట్టు దర్శనం చెయ్యాలి. అందుకని ఆ వెళ్ళేటటువంటి మార్గం కూడా అత్యంత సత్వగుణంతో కూడినటువంటి ఉపాసన అయి ఉండాలి. అందుకని మేము అలా నిన్ను అడుగుతున్నాం. నువ్వు మా యందు పిల్లలు వచ్చారు అని ఒక్కసారి పిల్లల పిలుపు వినబడింది అనుకోండి అమ్మకి, అమ్మలో వాత్సల్యం తప్ప ఏముంటుంది? ఏమీ ఉండదు. భార్య భర్త పడుకున్నారు, ఇద్దరికి 66 ఏళ్ళు వచ్చేసాయి, ఆయన రిటైర్ అయిపోయారు, ఇద్దరు పడుకున్నారు, పిల్లలు వస్తారనుకోలేదు. ఒక రోజు పొద్దున్నే కాలింగ్ బెల్ వినబడింది, కూతురు కంఠం వినబడింది, పండక్కమ్మ రావడం కుదరదమ్మా, ఈ ఏడాది రావట్లేదమ్మా అని రాత్రే ఫోన్లో చెప్పింది, పిల్లలు రారని పడుకున్నారు. అమ్మకి పిల్ల కంఠం వినపడింది, అమ్మా అమ్మా అని పిలుస్తోంది. పిలుస్తుంటే వస్తాను లేవే రానన్నావు కదా, వచ్చావేంటి మళ్ళీని అని లేస్తుందా? అమ్మో రాత్రి రానని చెప్పింది వచ్చేసిందనమాట. పిల్లని సంతోషంగా లేచి నడిచి వచ్చేస్తున్నప్పుడు అంత సంతోషంతో నువ్వు నడిచి వస్తున్నటువంటి నీ నడకలోని సౌందర్యం చూడాలి. పిల్లలు బయట నించున్నారని నువ్వు ఆ ఉద్వేగంతో నడిచి వస్తున్నప్పుడు నీ ముఖంలో ఉన్న ఆర్తి మేము చూడాలి.
నువ్వు సంతోషంగా గడియ తీసి వచ్చావా అమ్మా అని నువ్వు స్వాగతం చెప్పడంలో ఆత్మీయతని మేము అనుభవించాలి. అలా నువ్వు నడిచి రావాలి. అప్పుడు మాకు కృష్ణ పరమాత్మ దర్శనం పూర్ణమైన దర్శనం. అలా రావాలి. అలా నడిచొచ్చి నువ్వు ఆ తలుపుకున్నటువంటి గడియని నీ ఎర్రతామర వంటి చేతితో తీయాలి. చేతిని ఎర్రతామరతోనే ఎందుకు పోల్చాలి అంటే అమ్మవారి గురించి ఎప్పుడు చెప్పినా ఎరుపే చెప్తారు. సర్వారుణ అనవద్యాంగి ఆవిడ ఎప్పుడు ఎరుపే. ఏమిటా ఎరుపు? ఆ ఎరుపు అమ్మవారి యొక్క విశేషమైన వాత్సల్యానికి గుర్తు. పిల్లల పట్ల భక్తుల పట్ల ఆవిడికి ఏముంటుందండి? ఆవిడికి ఎప్పుడు వాత్సల్యమే. అమ్మవారికి ఆ వాత్సల్యమే ఎరుపుతో చూపిస్తారు. ఆ ఎర్ర తామర వంటి చెయ్యట. తామర పువ్వుకి 3 లక్షణాలు ఉంటాయి. ఆ 3 ఒకటి అపారమైనటువంటి అందం. కలవ పువ్వు, ఎర్రటి తామర పువ్వు నీళ్లలో కనపడింది అనుకోండి, ట్రైన్ వెళ్ళిపోతోంది పట్టాల మీద, ఏ గూడపర్తి రైల్వే స్టేషన్ అవతలో సిగ్నల్ లేక ఆగిపోయింది, అవతల పక్కన పంట పొలాల్లో చెరువుంది, అరవిరిసినటువంటి ఎర్ర తామరలు కనపడ్డాయి. చాలా మామూలుగా ఓసారి ఆ తామర పూలను చూడకుండా మీరు ఉండగలరా? చూసి ఎంత బాగున్నాయో, దాని నిండా ఎర్ర తామర పూలతో అంటాడు. ఇటువంటి వాడును కంటిని లాక్కుంటుంది ఆ తామర. ఆ లాక్కునే శక్తి ఉంది. ఆ రైలు ఆగిపోయింది, అలా చూస్తున్నారు. గడ్డిమావులు కనబడ్డాయి, పొలాలు కనబడ్డాయి, చెట్లు కనబడ్డాయి, పిట్టలు కనబడ్డాయి, రోడ్డు కనబడింది, పట్టాలు కనబడ్డాయి, పట్టాల పక్కన రాళ్లు కనబడ్డాయి, ఆ రాళ్ల పక్కన చెరువు కనబడింది, చెరువులో ఎర్ర తామరలు కనబడ్డాయి. ఆగారు అక్కడ. ఆగడమే అన్నింటినీ చూసి వెళ్ళిపోతున్నటువంటి నేత్రం అక్కడ ఆగిందంటే నేత్రం ఆగల, మనస్సు ఆగింది. ఆగు అని కంటి నాపి గ్రహిస్తోంది. ఆపగలిగిన శక్తి ఎర్రతామరకుంది. ఇది దాని సౌందర్యం. ఆ సౌందర్యాన్ని ఒకసారి చూస్తే అటుపక్క కూర్చున్న భార్యని పిలిచి చూసే ఎర్రతామర పొద్దుడు ఎంత బాగున్నాయో. ఆవిడ కూడా అట్నుంచి ఇటొచ్చి అవునండోయ్ చాలా బాగున్నాయని పైన పిల్లలిద్దరు ఎక్కి పైన ఆడుకుంటున్నారు పొద్దున్ని. వాళ్ళిద్దరిని విరే ఎర్రతామర పాలు చూడండిరా అని వాళ్ళిద్దరు కూడా బెర్తమించి దిగి అవునండి నాన్నగారండి ఎంత బాగున్నాయో, రైలు సిగ్నల్ ఇవ్వలేదు కదా, ఒకసారి దిగి ఒకటి పట్టుకొచ్చేది ఏంటంటే అలాంటి అసాధ్యం పనులు ఇక్కడ కూర్చోంటారు అని ఇంతమందిని ఆకట్టుకున్నదేమిటి? సౌందర్యం. ఏమిటి సౌందర్యం అంటే భగవంతుని యొక్క దర్శనం అనేటటువంటి సౌందర్యంట. ఇప్పటి వరకు అన్నింటి మీద తిరుగుతుంది కన్ను. ఒకసారి భగవంతుణ్ణి దర్శించింది అనుకోండి, అసలు సౌందర్యం అంతా అక్కడుంది. ఉండడంలో ఒకసారి ఆ సౌందర్యాన్ని అనుభవిస్తే, ఆ సౌందర్యాన్ని అనుభవించినటువంటి వారికి ఇంకా బాహ్యము వైపుకి దృష్టి వెళ్ళదు, అక్కడే దృష్టి ఉండిపోతుంది. అటువంటి సౌందర్యము అమ్మవారి చేతికి ఉందిట. అంటే అది సాక్షాత్తుగా అమ్మవారి చెయ్యి. అందుకని అలా కన్నుని ఆకట్టుకోగలిగిన శక్తి ఉంది ఆ చేతికి. సౌందర్యము, సుగంధము, మంచి సువాసన వస్తుంది. ఎర్రతామర పువ్వుని వాసన చూశారనుకోండి, మంచి మత్తెక్కించేటటువంటి వాసన. అటువంటి సువాసన పువ్వు కన్నా భిన్నం కాదు, పువ్వును ఆశ్రయించి ఉంటుంది ఆ వాసన. ఏమిటి వాసన అంటే, ఈ వాసన ఒక్కసారి భగవంతుని యొక్క కైంకర్యము వైపుకి మనసు వెళ్ళిందా, ఆ భగవంతుడి దగ్గర కూర్చోవడం, భగవంతుడి కథ చెప్పడం, భగవంతుడి కథ వినడం, ఆయన లీలలు తలుచుకోవడం, ఆయనకి చెయ్యకుండా ఉండలేక ప్రీతితో అర్చన చెయ్యడం, ఇవన్నీ అలవాటు పడ్డాయనుకోండి, వాడికి ఇంకా ఏమీ అక్కర్లేదు. ఎక్కడికి వెళ్ళనంటాడు, ఏమీ చెయ్యనంటాడు. వాడికి అన్నింటికన్నా ఇష్టం ఏమిటంటే హాయిగా పూజామందిరంలో కూర్చుని ఆ స్వామిని దర్శించుకోవడం. ఒక స్టేజ్ లో పూజామందిరం కూడా అక్కర్లేదు, ఎక్కడ కూర్చున్నా ఇక్కడే స్వామి కైంకర్యం చేసుకుంటూ హాయిగా ఉండిపోతాడు. ఇది కానీ ఈ దృష్టి రావడం సౌందర్యం, ఈ దృష్టి రావడం సుగంధం. ఇది సుగంధం అన్న మాట ఎందుకు వాడారంటే, మనం విగ్రహాలే కనపడతాయి మనకు పూజామందిరంలో, ఎన్నాళ్ళు చూసినా విగ్రహాలే, ఏముంది పెద్ద అల్లరి వాటి కోసం అని చెప్పేసి పెద్ద అగరత్తులు ఇవన్నీ తీసుకెళ్లిపోయి స్వామివారి ముక్కులో పొడి చేసి వాటిని ఇలా దగ్గరికి పట్టుకెళ్ళిపోయి ఇలా 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 చూపించేసి, ఓరు నీ అసాధ్యం కూడా మీద పొడి చేస్తావా ఏమిటో నిప్పెట్టని పరమాత్మ వెనక్కి తగ్గేటట్టుగా. ఎందుకంటే మనకు అందులో భగవంతుడు లేడుగా, విగ్రహమేగా మనం చూసేది. అంటే మీరని కాదు మహాప్రభు, నాలాంటి వాడు నీరాజనం ఇచ్చేటప్పుడు ఇలా ఆయన మీదకి ఎక్కించేసి, ఇవన్నీ ఎందుకంటే చూసే కన్ను లేదు కనుక ఎన్నైనా చేసేస్తాం. అలా నీకు పట్టుకొచ్చి అగరత్త ఎప్పుడైనా ఇలా ఇలా చూపించి ఏడదే మీద పడుతుంది అంటాం. ఆయన దగ్గర వాడు భగవంతుడండి, ఎంత కాంప్రమైజో. ఆయన దగ్గరికి వస్తే అన్ని కాంప్రమైజ్లే. లేకపోతే అసలు చిత్రం ఏమిటంటే, జ్ఞానాన్ని భక్తి కప్పేస్తే సుప్రభాతం అవి వచ్చింది. లేకపోతే జ్ఞానం భక్తి జ్ఞానాన్ని కప్పేయలేదనుకోండి, మీరు సుప్రభాతం ఎందుకు పడతారు? భక్తి తప్ప ఇంకోటి లేదు ఆ సుప్రభాతంలో. అంత భక్తితో పిలుస్తున్నారు. ఆయన పడుకున్నాడనే మీ భావన, అమ్మో పడుకోపోతే మా స్వామి కళ్ళు ఇరిపెక్కవు అని బెంగ పెట్టుకుని మీరు సుప్రభాతం పాడుతున్నారు. ఆయన పడుకున్నారని, ఆయన పడుకోవాలని ఏకాంత సేవ చేస్తున్నారు. ఇదంతా ఎందుకు? అదే ఆయన ఎక్కడ పడుకుంటారు సార్, ఏంటండి పిచ్చి ఏకాంత సేవ అంటే? అది జ్ఞానం కాదు,
దుస్సాధ్యమైన భక్తి. ఆ భక్తి జ్ఞానం రెండు కలిసి నడవాలి. అందుకుని వచ్చే ఈ కైంకర్యంలో సుప్రభాత సేవ, ఏకాంత సేవ ఇవన్నీ నీ మనసు పెట్టి చెయ్యడానికి. అంతేగాని గబగబా తీసుకెళ్లి గభాలను తీసుకెళ్లి వాళ్ళని అలా పరుపు మీద వారేసి 3 ఉయ్యాళ్ళు ఊపేసి చచ్చిపోతున్నాను రోజు ఎల్లరోటి ఈయన ఇంట్లో పెట్టాడు తీసుకొచ్చి ఏకాంత సేవ చేయమని ఈయనకి ఏం పోయింది అని పెట్టుకుంటే అదంతా ఏకాంత సేవ, రిచువలిస్టిక్ పెర్ఫార్మెన్స్. ఇక్కడ చేసింది ఏకాంత సేవ. అందుకని అదిగో అలా చెయ్యడం ఉందే, ఆ భగవంతుడి కైంకర్యమును చెయ్యకుండా ఉండలేక చెయ్యడం. అది ఎప్పుడు చేస్తారంటే నిజంగా మీరు విగ్రహాన్ని చూడకుండా భగవంతుణ్ణి చూసినప్పుడు. దీని గురించి సత్యసాయిబాబా గారు ఒక అందమైన వ్యాఖ్యానం ఒకటి చెప్పారు. ఎవరో పిల్లాడికి మార్కులు వచ్చేవి ఒకటి. వాళ్ళ నాన్నగారు అన్నారట, ఒరేయ్ రోజు వినాయకుడికి అగరత్తులు చూపించరా, ఫస్ట్ యూనిట్ టెస్ట్ లో ఎలాగో రాలేదు, పూర్ణత్వాన్ని పొందావు అన్ని సున్నలు, 2వ యూనిట్ లో పూర్ణత్వం నుంచి కిందకు వస్తావేమో, అంకెలు కనపడతాయేమో, సంఖ్యలొద్దురా అంకెలు ఉంటే చాలు అంటే పాపం వాడు వినాయకుడికి చూపించాడు. చూపిస్తే వెళ్ళాడు టెస్ట్ కి. అంకెలు కాదు, తన పూర్ణత్వంలోనే తాను నిలబడ్డాడు. నిలబడితే వాడికి అసహ్యం వేసింది. ఏదో 30 రోజులు అగరత్తుల పొగంతా తాగేశాడు కానీ ఒక్క మార్క్ ఇప్పించలేకపోయాడు. ఇదొక భక్తి వ్యభిచారం. అందుకని తీసేయి. కోరికలు తీర్చేనే భగవంతుడు. ఆయన దగ్గరికి ఎందుకండి? ఆయన దగ్గరికి వెళ్తే తొందరగా కోరికలు తీర్తాయండి. ఆయన అందుకు కూర్చుని టికెట్లు అమ్ముకునేవాళ్ళు. నీకోసమే నువ్వు వచ్చి ఓ దిక్కుమాల కొబ్బరికాయ అక్కడ కొట్టకపోతే ఆయన నోరు ఎండిపోయింది, నువ్వు కొబ్బరికాయ కొట్టేస్తే నీ జేబులో 1000 రూపాయలు ఎట్టేద్దామని కూర్చున్నాడు. ఈ 1000 రూపాయలు ఎట్టేవాడికి ఒక కొబ్బరికాయ కొనుక్కోవడం చేతకాక. అందుకని ఇదో వ్యభిచారం ఒక రకంగా. అందుకని దేవతల్ని మార్చుకుని తిరుగుతూ ఉండడం, అందరూ ఇందులో ఉన్నారని అనలేకపోవడం. అందుచేత అక్కడికి వెళ్లి వినాయకుడిని తీసేశాడు, సరస్వతీదేవిని పెట్టాడు, ఓ నెల్లాళ్ళ అగరత్తులు ఒక మార్కే. సరస్వతీదేవిని తీశాడు, లక్ష్మీదేవిని పెట్టాడు, ఓ మార్కే. 4వ నెలలో ఏదో శ్రీ మహావిష్ణువుని పెట్టాడు, మళ్ళీ అగరత్తులు తిప్పాడు. తిప్పుతుండగా వీడు చూసేసరికి ఈ అగరత్తుల పొగ వీడు తీసేసిన విగ్రహాలవే పెడుతోంది. వీడు అనుకున్నట్ట ఒక్క మార్క్ ఇవ్వలేదు కానీ పొగ పీల్చేస్తున్నారు అక్కడ కూర్చునని గబగబా 3 తువ్వాళ్లు తీసుకొచ్చి ముగ్గురికి ముక్కులు కట్టేద్దామని పటాలకు కట్టేస్తున్నాడు. కభేల్న వినాయకుడు, సరస్వతి, లక్ష్మీదేవి ముగ్గురు ప్రత్యక్షమయ్యారు. అదే అగరత్తులు పెడితే కనపడలేదు, ముక్కులు కడితే కనపడ్డారన్నారు. రే నువ్వు అగరత్తులు పెట్టినప్పుడు ఎప్పుడైనా మమ్మల్ని చూస్తే కదూ ఫోటోలను చేశావు, ఇవాళ పొగ పీల్చేస్తామని మాలో విగ్రహాల్లో దేవతల్ని చూసావు. నువ్వు ఎలా చూస్తే భావం తద్భవతి, నువ్వు అలా చూసావు, మేము ఇలా కనపడ్డాం వెంటనే. ఓహో ఇదా పూజనప్పుడు తెలుసుకున్నాడు. నీకు పూజా మందిరంలో విగ్రహాలే ఉన్నాయనుకుంటే దేవాలయంలో ఆ వెనకాల ఉన్నవాడు వెంకటేశ్వర స్వామి వారు కాదండి, వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం అండి. వాళ్ళు ఏం తింటారండి, వాళ్ళు ఏం తాగుతారండి, ఎందుకంటే ఉట్టిదే అక్కడికి ఏం వెళ్ళక్కర్లేదు, ఇక్కడ లేడేంటండి, ఇవన్నీ బడాయి నువ్వు పెట్టుకున్న బైపాసులు. ఇదేంటి ఏమండి వాళ్ళ భగవంతుడు ఏం తింటాడండి, ఇక్కడ ఉండి భగవంతుడు ఉంటే కదా తింటున్నాడు, ఏం తిండం మానే నువ్వును, వాడు కదా తిని పచనం చేయాల్సింది, నువ్వు మానే. అబ్బో నాకు ఎలా కుదురుతుందండి నేను తినకపోతే. నీ దగ్గరికి వస్తే ఓ వేదాంతం, ఆయన దగ్గర మిట్ట వేదాంతం. అందుకని ఈ బైపాసులు చెప్పేటటువంటి వాళ్ళందరూ మారడానికి భగవానుడు గురువుల్ని పంపించాడు. అది వాళ్ళు చేసేటటువంటి ఉపకారం. అందుకని ఆ చూడడంలో ఉంది కన్ను, ఇదిట సౌందర్యం, ఇదిట సుగంధం. అందుకని ఆ తామర పువ్వుకి ఆ సుగంధం ఉందిట. ఒక్కసారి అమ్మవారి చేతి వంక చూస్తే అంటే తల్లి వరదహస్తం అభయహస్తం పడుతుంది. నాళ్ళు ఎక్కడెక్కడికో పోయా, ఒక్కరోజు రాలేదు, ఇవాళ వచ్చావా, నీ భార్య బిడ్డలు కుశలమా, నువ్వు ఇంకేం అడగక్కర్లేదు, వెళ్ళి ఆవిడ చేతి వంక చూసి నమస్కారం పెడితే చాలా అభయహస్తం, ఏం పర్లేదురా నేనున్నాను నీకు అని ఇంకా ఆవిడ ఉద్ధరిస్తుంది. అందుకని ఆ సుగంధంట, అది తెలుసుకోవడం సుగంధం. 3వది సౌకుమార్యం. ఏంటంటే పువ్వులో నలిగిపోవడం అంటే పువ్వు కన్నా తొందరగా నలిగిపోయేది ఇంకోటి ఉండదు. అంత డెలికేట్ గా అంత సౌకుమార్యంగా ఉంటుంది పువ్వు. ఈ సౌకుమార్యం ఏమిటో తెలుసా అండి, ఆ పువ్వులో లేదు సౌకుమార్యం, నీలో ఉంది. అందుకే సౌకుమార్యం పువ్వుదా తుమ్మెదదా అంటే తుమ్మెదది సౌకుమార్యం. ఎందుకంటే అంత తేలికగా నలిగిపోయేటటువంటి పువ్వుల యొక్క రేకుల మీదకెళ్లి తను 6 కాళ్ళేసి నిలబడుతుంది. ఇంత పెద్ద తొండాన్ని తీసుకెళ్లి పువ్వు యొక్క గుండెల్లోకి గుచ్చుతుంది. గుచ్చి ఆ గుండెలలో ఉన్నటువంటి తేనెని తాను తాగుతుంది, ఎగిరి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన పువ్వు చెక్కు చెదరదు సరికదా, సంతోషిస్తుంది తుమ్మెద వచ్చి వెళ్ళింది. భగవంతుడి దగ్గరికి వెళ్లి ఆరాధన చేసిన వాడు, స్వామివారికి ఇవాళ కొబ్బరికాయ కొట్టానండి, శనివారం కదా వెంకటేశ్వర స్వామి వారికి కొబ్బరికాయ కొట్టాను, వెంకటేశ్వర స్వామి వారికి కొబ్బరికాయ కొట్టాను అని అడిగిన వాడిని, అడగని వాడిని అసలు వాడు కొనడమే ప్రయోజనం వేరు. నాలాంటి వాడు కొబ్బరికాయ కొన్న దగ్గర నుంచి ఎన్ని కోరికలు, కొబ్బరికాయ శనగపప్పు వేసుకుందామా, పండక్కి కజ్జికాయలు చేసుకుందామా,
వంకాయలో కొబ్బరికూర వేసుకుందామా, అసలు నువ్వే దాని గురించి ఇంత ఆసక్తిని ఉట్టినే అక్కడ పెడుతుంటే ఆయన నిజంగా చేయి పెడదామంటే కొబ్బరికూర శనగపప్పు, వంకాయ కొబ్బరికూర, కజ్జికాయ ఆయనకి. అందుకే భగవంతుడు నిర్దాక్షిణ్యంగా చెప్పేశాడు, నువ్వు నాకేం తెస్తావు, నువ్వేం తేవక్కర్లేదు కానీ యావదావర్తతే చక్రం యావతీచ వసుంధర తావత్వం ఇహ సర్వత్వం స్వామిత్వం అనువర్తయ, అసలు అంతా నాది నీకిచ్చాను, నువ్వు నాకు ఇచ్చేది ఏమిటి కానీ బాబోయ్ నువ్వేం తెచ్చి నాకు పెద్ద పెద్దవన్నీ పెట్టి నీ కోసం తెచ్చా నీ కోసం తెచ్చా నీ కోసం తెచ్చా తల కొట్టేసుకోకు. ఎందుకు వచ్చింది? పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. భక్తితో పట్టుకొచ్చి నాన్నయ్య 4 ఏదో ఒకటి అక్కడ ఎట్రా నాకు అంతే చాలన్నాడు. భక్తితో పెట్టన్నాడు. స్వామి తినాలి అన్న కోరిక నీకు లోపల ఉండాలి, అది అన్నింటికన్నా ప్రధానం. అందుకని అది ప్రసాదం అయింది. నువ్వు పులిహార ఇక్కడి నుంచి పళ్ళెంలో పట్టుకుని లోపలికి ఎడుతున్నారు, కళ్ళకేం మీరు అద్దుకోరే పులిహారను పట్టుకెడుతున్నారంటారు. అక్కడ స్వామివారి దగ్గర పెట్టి నివేదన చేశారు, చేసి బయటకు పట్టుకొచ్చారు. ప్రసాదం అని చెప్పులిప్పి చేత్తోకి తీసుకుని కళ్ళ కట్టుకుని నోట్లో వేసుకుంటున్నారు. ఎక్కడొచ్చింది తేడా? భగవంతుడికి అర్పించారు. అర్పించడంలో ఆయన తినేస్తే మీకు ప్రసాదం ఎక్కడి నుంచి వస్తుంది? పులిహార పెట్టగానే అలాగేనో నేను తినేస్తున్నానని చెప్పేసి గబగబా తినేశాడు అనుకోండి ఆయన, ఇంకా ప్రసాదం ఏమిటి? అయ్యా క్షమించండి పులిహార స్వామివారికి ఆరగింపు అయిపోయింది మీరు వెళ్ళి రావచ్చు అంటారు. ఆయన మహానుభావుడు, ఆయనకి తెలుసు ఆయన అనుగ్రహాన్ని అందులోకి ప్రసరింపచేస్తాడు. తన కన్నులతో చూసి ఆ లోపల ఉండేటటువంటి రుచిని తన కంటి చేత స్వీకరిస్తాడు. ఎప్పుడు ఆయనకేం అవసరం లేదు, ఇంతకన్నా వేడుకుని పెట్టేవాళ్ళు ఉన్నారు. భక్తితో నువ్వు ఇచ్చుంటే, ఇది మా స్వామి తినాలి అన్న కోరిక నీకుంటే ఆయన తింటాడు అలాగా. అందుచేత అది ప్రసాదం అయింది. అందుకని బయటికి పట్టుకొస్తే అందులోకి ఆయన అనుగ్రహం ప్రసరించింది. అందుకని ప్రసాదం విడిచిపెట్టి వెళ్లరు. సత్యనారాయణ స్వామి వారి వ్రతకథలో ప్రసాదం తీసుకోవడం మర్చిపోయిందండి, పడవములిపోయింది అంటారు. అంటే సత్యనారాయణ స్వామి వారు అంత శాడిస్టు, ఇంత వ్రతం చేసి ప్రసాదం తినడం మానేస్తే పడవలు ముంచేయడం, భర్తలు కనపడకుండా చేసేయడం, మళ్ళీ ఇంటికి వెళ్ళి ప్రసాదం తింటే భర్త కనపడేటట్టు చేయడం, ఏమిటండి అది? అదంతా అలా చేయడం ఎందుకు వచ్చిన సత్యనారాయణ స్వామి వారు? ఏంటండి అల్లరంతా? పాపం అంత వ్రతం చేసిందా? ఎక్కడికో పోయినవాడు ఏళ్ల తర్వాత అమ్మ మీ ఆయన వచ్చాడని చెప్తే ఇంత వ్రతం చేసింది, నమస్కారం పెట్టి ప్రసాదం తినకుండా ఏడు దగ్గరికి వస్తే అత్తేరి నువ్వు నా ప్రసాదం తినలేదని పడవలు ముంచేయడమా? మొగుడు కనపడకుండా చేసేయడమా? అశరీరవాణితో నువ్వు ప్రసాదం తింటావా అండమా? మళ్ళీ ఇంటికి వెళ్ళి బాబోయ్ అని కళ్ళ కత్తుకుని నోట్లో వేసుకుంటే గభాలను పడవ పైకి వచ్చేయడమా? ఏమిటి ఇదంతా? ఏ వెర్రిముర్రి వాళ్ళు అయి చెప్పలేదు పెద్దలు ఈ సత్యనారాయణ స్వామి వారి కథని. ప్రసాదాన్ని తినడము అంటే భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందడం. నాకు భగవద్ అనుగ్రహం అక్కర్లేదు అనుకుని వెళ్ళిపోతే ఆ అనుగ్రహం ఉంటే నీకు భర్త ఉంటాడు, అనుగ్రహం ఉంటే ఐశ్వర్యం ఉంటుంది, అనుగ్రహం ఉంటే నువ్వు ఉంటావు. అనుగ్రహం అక్కర్లేదన్న వాడికి ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? అందుకని లేవు. అనుగ్రహాన్ని నమ్ముకో అన్నీ ఉంటాయి. అందుకని కళ్ళకద్దుకుని నోట్లో వేసుకుంది, మళ్ళీ భర్త వచ్చాడు, మళ్ళీ అన్నీ వచ్చాయి. అందుకని ఆ కథ చెప్పడంలో సత్యనారాయణ స్వామి వారిని ఏదో భయంకరమైన వాడిగా చూపించడం కాదు. ఆయనకి నువ్వేమిస్తావు? ఆయన అనుగ్రహానికి ఇలా 2 చేతులు ఆ శిరస్సు వంచి నమస్కరించు, ఆయన అనుగ్రహాన్ని అపేక్షించు. అందుకే మనకి సాంప్రదాయంలో 9 వరకు నేను మిమ్మల్ని వేధించిన అంటే ఇవాళ వేధించదలుచుకోలేదు, 8:20 అయిపోయింది కాబట్టి. అందుకని పాపం మీరు క్యూలో వెళ్లి మళ్ళీ ప్రసాదం తీసుకుని కళ్ళకద్దుకుని నోట్లో వేసుకుని ఎందుకంటే అంత కష్టపడ్డాం? అందులో అనుగ్రహం ఉంది. ఆ భగవద్ అనుగ్రహం లోపలికెడితే అది 6వ వంతు మనస్సు అవుతుంది. ఆ మనస్సు అయితే ఏం చేస్తుందో తెలుసా అండి? అదే మీకు ఉపద్రవం ఏదైనా వచ్చే సమయంలో సంకల్పం చేయిస్తుంది. ఇలా చెయ్యి తప్పుకో అని చెప్తుంది. అక్కడ పడుకునుంది పాము చీకట్లో, మీకు తెలియదు పాము ఉందని, ఇట్లా వస్తారు. వాడు అదృష్టం ప్రసాదం తీసుకుని వచ్చాడు. 6వ వంతు మనస్సు అయ్యింది, భగవద్ అనుగ్రహం ప్రసరిస్తుంది. అందుకే నమశివాభ్యాం అశుభాపహాభ్యాం ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం. ఆపదల్ని తీసి శుభాన్ని ఇవ్వడం అంటే ఏమిటో తెలుసా? జరిగినట్టు కూడా మనకి తెలియదు. 6వ వంతు మనస్సు అవుతుంది, లోపల సంకల్పం చేస్తుంది లోపల నుంచి. ఇలా వచ్చిన వాడు అక్కడ పాము ఉంది, ఇలా వెళ్ళిపోవాలి ఇంటికి. రోజు ఈ టైంకి ఒకసారి కోటేశ్వరరావు గారికి వెళ్ళి పుస్తకం ఇచ్చేద్దాం అనుకుంటున్నాను, అవ్వట్లేదు. ఇలా సరే ఇంక ఇవాళ ఏమైతే అవని ఆకలిస్తోంది కానీ ఒకసారి ఆ ముందు సందులో కోటేశ్వరరావు ఇంటికి వెళ్ళి పుస్తకం ఇచ్చి అలా వెళ్ళిపోదాం. అలా వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోవడం బతికేశాడు. బతికేసినట్టు తనకు తెలియదు. ఆ ప్రసాదం తీసుకోవడంలో ఉంది. 6వ వంతు మనస్సై కటాక్షిస్తుంది. విన్నప్పుడు మనస్సు లోపలన్నీ భావాలుంటాయి. దాని మీద ఆ ప్రసాదాన్ని తీసుకుంటే లోపల మనస్సు భగవంతుని యొక్క అనుగ్రహాన్ని బాగా ప్రోధి చేసుకుంటుంది. అందుకని మనకి సంప్రదాయంలో లేకపోతే ఇంతమంది కూర్చుంటే మొన్న ఎవరో ఆ భాను నర్సింగ్ హోమ్ వాళ్ళ ఎవరో మన గోవిందబాబు గారు చెప్పారు, వాళ్ళు ఎవరో ఇంత పులిహార చేయించాలని ప్రసాదం పెట్టాలని ఇవన్నీ ఆర్షధర్మంలో వెర్రివాళ్ళై ప్రసాదాలు పెట్టడం, భగవంతుడికి నివేదన చేయడం, ఇవన్నీ శాస్త్రం తెలియక మర్యాద తెలియక పెట్టలేదు. ప్రసాదాలు పెట్టడం
ప్రసాదాలు పెట్టడం, ప్రసాదాలు వితరణ చేయడం, తెల్లవారుజామున 3 గంటలకి లేచి తిరుప్పావై చేసి ఇవాళకి 25 రోజులైందో ఏమో, నేను రోజు ఇంటికి వెళ్ళి అనుకుంటా, మళ్ళీ బ్రాహ్మీ ముహూర్తం అయ్యేటప్పటికి మహానుభావులు లేచి సుప్రభాతం అవి మొదలెట్టేస్తారు. రోజుకి 5-6 గంటలు కూడా పడుకుంటున్నారో పడుకోవట్లేదో వాళ్ళు. అంత కష్టపడి అంత శ్రద్ధతో ఎవరి కోసం చేస్తున్నారు? త్యాగంతో బతకడం నేర్పింది ఆర్షధర్మం. మనందరి కోసం వాళ్ళు నెల్లాళ్ళ నుంచి చేస్తున్నారు ఆ తిరుప్పావై. చేసి ఆ ప్రసాదాన్ని పట్టుకుని ఎంత అలిసిపోయినా పాపం అక్కడికి వచ్చి నించుంటారు ఆ గోవిందబాబు గారు. నించుని అందరికీ ఆ ప్రసాదం ఇచ్చి అందరూ ప్రసాదం పుచ్చుకుని వెళ్ళిపోయాక అమ్మయ్య అదే చాలనుకుని ఇంట్లో గడిపారు. ఎందుకంత కష్టపడ్డాం? ఆ భాను నరసింహం వాళ్ళు పులిహార ఇవ్వడం ఎందుకు ఇవ్వడం అంటే, అయ్యో వీళ్ళందరిలో భగవంతుడి అనుగ్రహం మనస్సుగా మారాలి, వీళ్ళందరూ రక్షింపబడాలి ఆయన అనుగ్రహంతో. ఇది వాళ్ళందరి తాపత్రయం, ఇది త్యాగం, ఇది భగవంతుని యొక్క బుద్ధిని అలవరచడం. దీనికోసం బతికింది ఆర్ష సమాజం, దీనికోసం బతికింది ఆర్షధర్మం, ఇది నేర్పింది. అందుకని ఇంతుంటే తీసుకెళ్లి అక్కడ ఇచ్చామండి, ప్రసాదంగా నలుగురికి పంచిపెట్టండి. తిరుమల వెడితే లడ్డూలు ఇస్తారు. అబ్బా తిరుమల లడ్డు ఎంత బాగుంటుందో అంటాడు. 2 లడ్డూలు ఇచ్చారు, వాడు తినడు. అమ్మో తిరుమల లడ్డు ఇన్నాళ్ళకి దొరికింది, ఎవరికి పెట్టకండి, తినేది తింటారా? ఇంటికి తీసుకొచ్చి ఏమండి ప్రసాదం తెచ్చామని నలుగురికి పంచిపెడతారు. మధురమైనది ఏది దొరికినా 10 మందితో కలిసి పంచుకు తినడం నేర్పింది. అదే తిరుప్పావై. తానొక్కడు అనుభవించకుండా 10 మందితో అనుభవించడం. అందుకని ఇదిగో ఇటువంటిది ఉందే, దీనికి సౌకుమార్యం అని పేరు. ఇదిగో ఈ 3 లక్షణములు ఉన్నది అమ్మవారి ఎర్రతామర వంటి చెయ్య. అటువంటి చేతిని దర్శనం చేస్తే అటువంటి లక్షణములు అబ్బుతాయిట. అందుకని అమ్మా మేము తీసుకోగలమా ఈ అహంకార మమకారములనేటటువంటి తలుపులు దగ్గరికి వేసుకుని దేహాత్మాభిమానం అనేటటువంటి గడియ పడిపోయింది. దీన్ని మేం తీసుకోగలమా అమ్మా? నువ్వు రావాలి, వచ్చి ఆ గడియ ఇలా తీయాలి. తీసినప్పుడు ఎలా తీయాలి? కేవలం ఇలా తీయడం కాదు, నువ్వు అలా తీసేటప్పుడు నీ చేతి గాజులు గల్లు అనాలి. మొట్టమొదట మాకు ఆ చేతి గాజుల గల్లు చెవిలో పడాలి. ఆ చేతి గాజులు ఇలా పెట్టుకుని నువ్వు తలుపు తీయకూడదు, అవి ఇలా ఉండాలి. ఉండి తీసినప్పుడు ఆ గల్లు మా చెవిలో పడాలి. ఏమిటో తెలుసా అండి ఈ గల్లు భగవంతుని యొక్క అపారమైనటువంటి వాత్సల్యం. ఎందుకు వచ్చింది ఆవిడ లేచి? ఎందుకు నడిచొచ్చి తలుపు తీసింది అంటే, వాత్సల్యము అంటే అవతల వారిలో ఉన్నటువంటి గుణదోషములను విచారించక, నువ్వు పాపం చేశావా, నువ్వు పుణ్యం చేశావా, అసలు ఇవేమీ అడగడి. ఒక్కసారి భగవానుడి దగ్గరికి వెళ్లి ఇలా నిలబడితే, అందుకే భగవంతుడితో పోల్చడానికి కిష్కింధకాండలో వాల్మీకి మహర్షి ఒక్కటే ఉపమానం చెప్పారు. నివాస వృక్ష సాధూనాం ఆపన్నానాం పరాగతి ఆర్తానాం సంశ్రయశ్చైవ యశిశ్చైక భాజనం. ఆయన చెట్టు, ఎండలో మీరు పరిగెడుతున్నారు, పెద్ద చెట్టు కనపడింది, ఆ చెట్టు నీడలో కెడుతున్నారు. ఆగబాయ్ నీ పేరేమిటి, ఏం చదువుకున్నావు, వయస్సు ఎంత, ఏం ఉద్యోగం చేస్తావు, నెలకు ఆదాయం ఎంత, యాన్యువల్ ఇన్కమ్ ఎంత, ఫాదర్స్ నేమ్ మదర్స్ నేమ్, కింద సర్టిఫికేట్ సంతకం పెట్టు, ఇవన్నీ అడుగుతోందా డిక్లరేషన్లను? ఇవేం అడగదు. మీరు చెట్టు కిందకి వెళ్లడమే ప్రయోజనం. చెట్టు కిందకెడితే చాలు మీకు నీడనిచ్చేస్తుంది. చెట్టు కిందకి వెళ్లకుండా మీరు ఎండలో నిలబడి ఓహో చెట్టా నీడని అంటే ఇవ్వదు. మీరు ఆ చెట్టు కిందకి వెళ్ళాలి. బుద్ధినిచ్చాడు కనుక అర్థించి పొందాలి పురుషార్థాన్ని. అందుకని ఎవరు భగవంతుణ్ణి చేరుకుంటున్నారో వారికి ఆ నీడ దొరుకుతుంది. అందుకని అమ్మా నువ్వే వచ్చి ఆ చేతుల గాజులు గల్లు మనాలి, అంటే నీ వాత్సల్యమును మేము దర్శించాలి. అలా మాకు అడ్డుపడిపోయినటువంటి ఈ అహంకారం పోయేటట్టుగా ఆ గడియ తీస్తే, ఆ తలుపులు తీస్తే, అప్పుడు మేము ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దర్శనాన్ని చేస్తాం. అట్లా మాకు దర్శనం ఇవ్వడానికి నీ కారుణ్యం తప్ప మాకేముందమ్మా? నీ కారుణ్యంతో నువ్వు అమ్మవి కదా. పిల్లలు ఇంత బెంగ పెట్టుకుని పైన నించుంటే నువ్వు పడుకోగలవా? పిల్లలు బయట వానలో తడిసిపోతూ అమ్మా 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 నాన్నగారండి అని తలుపులు కొడుతుంటే భర్తతో కలిసి హాయిగా తలుపులేసుకుని దుప్పటి కప్పుకుని వెచ్చగా పడుకుని అమ్మా బా ఇప్పుడు రాలేమే, వెచ్చగా ఉంది, చలిగాలి నాకు పడదు, పరిచయం పడుతుంది, ఉండండి రేపు పొద్దున తీస్తాను తలుపు అంటుందా అమ్మా? అనదే. తాను ఒకవేళ తడిసిపోయినా, చలిగాలి పడకపోయినా, ఎంత ఉపద్రవమే వచ్చినా తాను లేచి నడిచి గబగబా వెళ్ళకూడదు. అటువంటి పరిస్థితి నీది కాదని డాక్టరే చెప్పినా తలుపులు పిల్లలు గబగబా కొడుతుంటే ఉండలేక తల్లి గబగబా వెళ్లి తలుపు తీయదు. అది కదు తల్లితనం. అలాంటిది అమ్మా నువ్వు రాకుండా ఉంటావా? మేమింత ఆర్తితో పిలుస్తున్నామే, నువ్వు కాకపోతే ఎవరమ్మా మాకు భగవద్ దర్శనం చేయించగలిగిన వాళ్ళు? అందుకని వచ్చి నీ వాత్సల్యపు గల్లు వినపడేటట్టుగా తలుపులు తీసి
ఇలా తలుపులు తీసి అదిగో స్వామి చూడండి నువ్వంటే ఆనాడు కదమ్మా మేము కడుపు నిండిపోయేటట్టుగా స్వామి దర్శనం చేస్తాం, మా ఎందటువంటి వాత్సల్యం ప్రకటించవా, మాకు దర్శనం ఇవ్వవా అని అడిగితే అమ్మ దర్శనం ఇవ్వకుండా ఉంటుందా? తెల్లవారేటప్పటికి కూడి అనుభవించేటట్టు కూడారై పాశురం చేస్తోంది. 18లో ఉంటే తెల్లవారేటప్పటికి ఒక్క గంతులో కూడారైకి తీసుకెళ్తోంది. ఇది గదు అనుగ్రహం అంటే. అందుకని ఇదిట రామానుజాచార్యుల వారు ప్రతిరోజు ఈ 30 పాశురాలు మనసులో చదువుకుంటూ భిక్షకెళ్లేవారట ఇళ్ల ముందు. వెడుతుంటే ఒక రోజున ఆయన ఈ 18వ పాశురం దగ్గరికి వచ్చేటప్పటికి దాన్ని చదువుకుంటూ సంతోషంగా అమ్మవారి చేతి గాజుల గల్లుని ఊహించుకుంటూ తమ గురువులైనటువంటి వారి ఇంటి ముందుకి వెళ్ళారట. వెళ్ళి ఈ పాశురం చదువుతుంటే తన శిష్యుడి యొక్క కంఠాన్ని గుర్తుపట్టినటువంటి ఆ రామానుజాచార్యుల వారి గురువు గారు తన కూతుర్ని పిలిచి వెళ్లి భిక్ష వేయమన్నారు. వెయ్యమంటే ఆవిడ చేతి గాజులు గల్లుమనేటట్టుగా అతులాయమ్మ గారని ఆవిడ తలుపు గడియ తీశారట. తీసి బయటికి వస్తుంటే రామానుజాచార్యుల వారు పాశురం పాడుతూ వెడుతున్నప్పుడు వినపడినటువంటి గురువు గారి కూతురి చేతి గాజుల గల్లు నీలాదేవి యొక్క చేతి గాజుల గల్లుగా అనిపించి మూర్ఛపోయారు. ఎంత భక్తో చూడండి. అటువంటి